ప్రియమైన దేవుని వర్లారా, దేవాది దేవుని మహాకృపను బట్టి విలువైన ఈ సమయంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, 2 సంవత్సరాల పాటుగా నిర్విరామంగా సత్యాన్ని ఈ యొక్క ప్రాంతంలో ప్రకటించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ప్రపంచంలో చాలా చోట్ల తమ్ముడు చెప్పినట్టు దేవుని పని జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ జరిగేదంతా దేవుని పని కాదు. పంట చూసి కోత కోసేటప్పుడు వరంతా నాదే, విత్తనాలన్నీ ధాన్యపు గింజలే, కనబడేవన్నీ ధాన్యపు గింజలే అనుకోవడం ఎంత అవివేకమో, ఈరోజు జరుగుతున్నటువంటి పరిచర్యలన్నీ దేవుని పరిచర్యలే, జరుగుతున్నదంతా సువార్త పరిచర్య, ప్రకటింపబడుతున్నదంతా సత్యవాక్యం అనుకోవడం కూడా అంతే అవివేకం. కోత కోసిన తర్వాత కుప్పనూర్చే సమయంలో రైతు గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేసే సమయం రాబోతుంది. ఆ రోజు గొర్రెలను మేకలను ఆయన ఏం చేయబోతున్నాడు? వేరు చేయబోతున్నాడు. ఆ దినాన ఏది సత్య సంబంధమైన బోధనో, ఏది అసత్య సంబంధమైన బోధనో, ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ప్రస్ఫుటంగా బయలుపరచబడుతుంది. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకునేవన్నీ విని మాట్లాడుకునేవి, చూచి మాట్లాడుకునేవి కావు. చాలా విషయాలు మనం వింటాం అంతే, కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. అందుకే రహస్యమైనది ఏది వెలుగులోనికి రాకమానదు, మరుగైనదేది బయలుపరచబడక పోదు. రహస్యములు ఎరిగిన దేవునికి మనమందరం భయపడవలసిన వారమై ఉన్నాం. మన గురించి మన పక్క వాళ్ళకి ఏం తెలీదు. మీ గురించి మీ పక్కనున్న వాళ్ళకి సరిగ్గా తెలీదు. ఎవరో చెప్తే వినడం తప్ప ఏం జరిగింది, ఏది వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. కానీ మనందరి గురించి క్షుణ్ణంగా, క్లియర్గా, మనకంటే ఎక్కువ తెలిసిన వాడే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవాది దేవుడు. ఒకరోజు అన్నీ బయలుపరచబడబోతున్నాయి. గనుక సత్యవాక్యం అనేది ఈ రోజుల్లో దొరకటం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. చాలామందికి కడవరి దినాల్లో సత్యవాక్యం అందట్లేదు ప్రియులర్, నిజంగానే అందట్లేదు. సత్యవాక్యం అందక నశించిపోతున్న వాళ్ళు ఎందరున్నారో వాక్యాన్ని రుచి చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాక్యం రుచి చూడని వాళ్ళకి ఈ విషయం పెద్దగా తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే సత్యం అనుకుంటున్నారు. చీకట్లో ఉన్నవాడికి వెలుగు విలువేం తెలుస్తుంది? ఒక్కసారి వెలుగులోకి వచ్చిన వాడికి అసలు విషయం అర్థమైపోతుందో, ఇన్నాళ్ళు నేను ఎక్కడున్నాను? చీకట్లో ఉన్నాను. నాతో పాటు చాలామంది ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. నేను మాత్రం వెలుగులోకి వచ్చాను అనే విషయం వెలుగులో ఉన్నవాడికి అర్థమవుతుంది తప్ప చీకట్లో ఉన్నవాడికి అది అర్థం కాదు ప్రియులారా. ఒకరోజు మనం నెత్తి నోరు బాదుకుని ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎంత ఏడ్చినా, ఎంత అరిచినా మనం కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవటం జరగదు. భూమి మీద బ్రతుకున్నామంటే ఇది చాలా విలువైన సమయం. ఈ విలువైన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆయన మాటల ప్రకారంగా బ్రతకటం అనేది చాలా శ్రేయస్కరం ప్రియులారా, చాలా శ్రేయస్కరం. అందుకే దైవగ్రంథం ఎప్పుడు కూడా, దైవగ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు, సంగతులు ఎప్పుడు కూడా మనల్ని ఒక చక్కని మార్గంలో, ఒక నీతి మార్గంలో నడిపించడానికి దేవుడు అలా పొందుపరిచాడు. వాటిలో రాయబడిన సంగతులను ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది. ఇది రుచి చూచిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఆహారాన్ని చక్కగా తీసుకునేవాడు బలంగా ఉంటాడు. ఆహారం చక్కగా తీసుకునేవాడు ఎలా అయిపోతాడు? బలహీనుడైపోతాడు. చూడగానే తేడా తెలిసిపోతుంది. ఒక మనిషిని చూడగానే ఇతను పౌష్టికాహారం తీసుకుంటున్నాడు, ఒక మనిషిని చూడగానే ఇతనికి పౌష్టికాహార లోపం ఉన్నట్టుంది అనే విషయాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు చాలామందిని చూసినప్పుడు. అలాగే వాక్యాహారం అనేది చాలా శ్రేష్టమైనది. అది దొరకటం మన అదృష్టం. దాన్ని భుజించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దొరకని వాడికి ఎలాగూ దొరకట్లేదు, దేవుని కృప వలన మీకు దొరికింది. అలా దొరికిన వాడు దాన్ని పోగొట్టుకోకూడదు, పాడు చేసుకోకూడదు. దానికోసం ఎప్పుడూ ఆతురత కలిగి ఉండాలి. అందుకే కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును అన్నాడు. సో ఆ వచనాన్ని మీరు గుర్తు చేసుకుంటూ భయభక్తులు కలిగి దేవునిలో ఎదగాల్సిన వారే ఉన్నారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించవలసిన వారే ఉన్నారు. ప్రతి పాఠం మన జీవితానికి ఒక గుణపాఠం కావాలి.
ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నవారు నిమిత్త మాత్రులు. సత్యాన్ని ప్రకటించేవారైతే, నిజంగా వాళ్ళు సత్యం కోసం నిలబడిన వాళ్ళే అయితే, దేవునికి తమ్మును తాము అప్పగించుకునే వాళ్ళే అయితే, వాళ్ళకు ఖచ్చితంగా దేవుని సహాయం, దేవుని ఆత్మ సహాయం ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు, ఒక్కొక్క ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్క ప్రసంగం యొక్క లోతుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు, అవును, ఇంత శక్తివంతమైన మాటలు మా జీవితంలో మేము ఎప్పుడు వినలేదు, ఈ మాటలు వింటున్నప్పుడు మమ్మల్ని మేమే మైమరిచిపోతున్నాం, మా హృదయంలో మేము పొడవబడి మేమేం చేయాలి అనే ఆలోచనలు మాకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడు అనే భావాలు కూడా చాలా సందర్భాల్లో మనకు కలుగుతూ ఉంటాయి. ఇలా కలుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ బోధలో ఆత్మ ప్రమేయం ఉంది. ఆత్మానుసారమైన బోధన మనం వింటున్నాం అంటే మనతో మాట్లాడుతున్నది ఎవరు? బోధకుడేనా మాట్లాడుతున్నది? కాదు ప్రియులారా. బోధకుడు కేవలం ఒక పనిముట్టు మాత్రమే, ఒక సాధనం మాత్రమే. అక్కడ మాట్లాడుతున్నది దేవుని వాక్యం అయినప్పుడు, ఆ వాక్యం మన హృదయాన్ని పొడుస్తున్నప్పుడు మనతో మాట్లాడుతున్నది ఎవరు? దేవుడే. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యం మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినటానికే మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. అర్థమవుతుందా? ఆయన మాట వినటానికే మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాం. ఇప్పుడు ఆయన మాట వినటానికి మనం చెవినిస్తున్నాం. ఆయన మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఆయన మాట వింటున్నారు. అంటే ఆయన మాట ప్రకారంగా మీరు చేయవలసిన వారై ఉన్నారు. అందుకే మీరు ఆయన మాట వింటున్నారు. అందుకే చెవి గలవాడు వినుగాక అన్నాడు ప్రభు. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాక్య భాగంలో, వాక్యపు లోతులలోనికి వెళ్ళగలిగితే ప్రతి పాఠము మనకొక గుణపాఠం. బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి జీవితము మనకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేది. అందులో భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తిపరులను చూసి మనం ఇలా నడవాలి అని నేర్చుకుంటాం, భక్తిహీనులను చూసి మనం ఇలా నడవకూడదు అని నేర్చుకుంటాం. అలా భక్తిపరులు కానివ్వండి, భక్తిహీనులు కానివ్వండి, బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి చరిత్ర కూడా మనకి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుందన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. ప్రియులరా, ఈ బైబిల్ గ్రంథంలో చరిత్రలు ఉన్నాయి, కథలు లేవు. ఏమున్నాయి? చరిత్రలు ఉన్నాయి. అంటే వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల సమాహారమే ది బైబిల్. ఆ బైబిల్లో ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యం ప్రబలిపోతూ వ్యాపించిపోతూ ఉన్నప్పుడు అపోస్తలులు ఈ సత్య సువార్తను అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తూ నిస్వార్థపూరితంగా ప్రభువు వలన దయ పొందిన వారే పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని బలంతో అనేకమైన ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, అనేకమైన కష్ట నష్టాలను ఓర్చుకుంటూ కేవలం దేవునికి అప్పగింపబడిన వారే, దేవుని చేతికి అప్పగింపబడిన వారే వారు స్వార్థ పరిచర్యను ముందుకు కొనసాగించుకుంటూ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ చాలామంది దేవుని కొరకు సంపాదించారు. అలా సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకింపబడి దేవుని పనిలో ముందుకు కొనసాగిన వారే, ప్రత్యేకింపబడ్డారు. ఒక్కసారి ప్రభు వాళ్ళని పట్టుకున్నాడు అంటే వాళ్ళ జీవితం లోక సంబంధమైనదిగా ఉండేది కాదు. ఇది గత బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి సత్యం. ఒకసారి ప్రభు వాళ్ళని పట్టుకున్నాడు, ప్రభు వాక్యం వాళ్ళని పట్టుకుంది అని అంటే పూర్తిగా వాళ్ళ జీవితం ప్రభుకి అంకితం అయిపోయేది. పూర్తిగా వాళ్ళ జీవితం ప్రభుకి అంకితం అయిపోయి నా ప్రభుకి ఏది ఇష్టం అని ఆలోచనలో పడిపోయేవారు. నా ప్రభుకి ఏది ఇష్టం, నేను ఎలా చేస్తే, నేను ఏం చేస్తే నా ప్రభు సంతోషపడతారు, నేను ఆయన ఎలా సంతోషపెట్టాలి, నేను ఆయన ఎలా ఆనంద పెట్టాలి, ఏ విధంగా నా ప్రభువుని సంతోషపెట్టే కార్యాలు నేను చేయాలి అని ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచనలో పడిపోయేవారు. ఇప్పుడున్నారు అలాంటి వాళ్ళు బహు తక్కువ. ఇప్పుడు అందరూ నామకార్థంగా బ్రతికేవాళ్ళు, వేషధారితనంతో బ్రతికేవాళ్ళు, ప్రభువును సంతోషపెట్టాలన్న భావాల్లో లేరు. ప్రభువు మమ్మల్ని ఎలా సంతోషపెడతాడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వీళ్ళని ప్రభువే సంతోషపెట్టాలి తప్ప వీళ్ళు ప్రభువుని సంతోషపెట్టేవాళ్ళుగా ఉండరు. అర్థమవుతుందా? ఈ రోజున్న క్రైస్తవ సమాజం అది. సాక్ష్యాలు విన్నారు ఎప్పుడైనా సంఘాల్లో? సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఏ కేటగిరీకి చెందుతారు? ప్రభువును సంతోషపెట్టే కేటగిరీకి చెంది సాక్ష్యం అది. ప్రభువు వలన సంతోషపెట్టబడ్డామని చెప్పుకునేవాళ్ళ అది. గేదె పాలు ఇవ్వలేదండి, ఇచ్చింది, దేవునికి మహిమ. అంటే దేవుడు మమ్మల్ని ఈ విధంగా సంతోషపెట్టాడు. పిల్లకి పెళ్ళయింది, దేవునికే మహిమ. ప్రభు మమ్మల్ని ఈ విధంగా సంతోషపెట్టాడు. అంతేనా? కాలు నొప్పి తగ్గిపోయింది, తలపోటు తగ్గిపోయింది, ఇల్లు కట్టేసుకున్నాం, పెళ్లి చేసేసుకున్నాం, స్థలం కొనేసుకున్నాం, పొలం కొనేసుకున్నాం, అప్పు తీరిపోయింది, ప్రభువుకు మహిమ కలుగును కాక, ప్రభు మమ్మల్ని ఈ విధంగా సంతోషపెట్టాడు. సరే, మరి నువ్వు ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టావు ఏదైనా చెప్పగలవా? ఎప్పుడు ప్రభువు నిన్ను సంతోషపెట్టాడని సాక్ష్యం ఇస్తున్నావు తప్ప
ప్రభువుని నువ్వు ఏ విధంగా సంతోషపెట్టావో ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? ప్రభువుని నువ్వు ఏ విధంగా సంతోషపెట్టావో ఏమైనా చెప్పగలవా? ఇది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. కానీ ప్రారంభ శతాబ్దంలో అలాంటి వారు లేరు, ఇలాంటి వారు లేరు. ప్రారంభ శతాబ్దంలో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? అపోస్తలుల బోధలు విన్న తర్వాత ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనన్న ఆలోచనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు చూసినా, వాళ్ళ క్రియలు చూసినా, వాళ్ళ ఆలోచనలు చూసినా ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలి అనేదే వాళ్ళ దగ్గర కనబడుతుంది. కానీ ఈరోజు సాక్ష్యాల పేరుతో మనకు వినబడేవన్నీ కూడా ప్రభువుని అన్ని విధంగా సంతోషపెట్టాడు, మీరు నమ్ముకోండి, మిమ్మల్ని కూడా సంతోషపెడతాడు. అంతేనా? అదేనా చెప్తాం? ఎవరైనా మంచం మీద ఉన్నారనుకోండి, వెళ్తాం, అమ్మా ఒకప్పుడు నాకు ఇలాగే అయితే ఏదో చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, పాప ఎందుకు ఏడ్చింది అంటే ఎందుకో ఏడ్చింది, ఏంటది వుడ్వర్డ్స్ పట్టు, చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని అనేది. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ఆడడుగుతాడు, పాప ఎందుకు ఏడ్చింది అంటే వుడ్వర్డ్స్ కోసం ఏడ్చింది. అలా ఉంది ఈరోజు మన పరిస్థితిని. నువ్వు ఎందుకు మంచం ఎక్కావు? ఒకప్పుడు నేను ఇలాగ ఎక్కాను, ప్రభువుని నమ్ముకున్నాక దిగాను, నన్ను సంతోషపెట్టాడు. నువ్వు నమ్ముకో, నువ్వు దిగుతావు మంచం. మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్తాడు, వాడికి చెప్తాడు, నువ్వు మంచం ఎక్కావా, దిగుతావు, ప్రభువుని నమ్ముకో. ఇదేనండి ఇంకా మనం ఎప్పుడు ఇదేనా చెప్పడం? ప్రభువు మనల్ని సంతోషపెడతాడని చెప్పకండి, ప్రభువును మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ప్రారంభ శతాబ్దంలో భక్తుల జీవితాలన్నీ ప్రభు మనల్ని సంతోషపెడతాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఏం కావాలంటే ఆయనతో నిత్యత్వం కలిగి సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు అంతా సంతోషమే, ఆనందమే, మనకి పని లేదు, పాట లేదు, ఏమీ లేదు, ఇంకా నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. పనల్లా ఎప్పుడుంది? ఇప్పుడే. పని ఉన్నప్పుడే మీరు రెస్ట్ తీసేసుకుంటానంటే ఎలా? ఇటు ఉదయం రెస్టే, రాత్రికి రెస్టే అంటే ఇంకేం చేస్తావు నువ్వు? మీ ఆయన ఏం చేస్తాడమ్మా? పగలంతా పడుకుంటాడమ్మా. మరి రాత్రి ఏం చేస్తాడమ్మా? రాత్రి పడుకుంటాడమ్మా. ఇంకేం చేస్తాడమ్మా మీ ఆయన అంటే ఇప్పుడు పడుకుని ఉంటాడనమాట. చాలా గొప్ప పనుడు అప్పుడు మీ ఆయన కదా. ఏంటి బతుకున్నప్పుడు రెస్ట్లో ఉండిపోయి సత్యాక రెస్ట్లోకి వెళ్ళిపోతానంటే అది ఎలా కుదురుతుంది? ఇది ప్రభువును సంతోషపెట్టే కాలం, ప్రభువును సంతోషపెట్టే కాలం. ప్రారంభ శతాబ్దంలో భక్తులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులను పిలువబడిన వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ముందుకు కొనసాగారు ప్రియులారా. అదే భావాలతో రగిలిపోయారు. నా ప్రభువు, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు, ఆయన నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు నేను ఎలా నెరవేర్చాలి? నేను ఈరోజు నా ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి? ఈరోజు నా ప్రభువుని ఎలా ఆనంద పెట్టాలి? నేను ఈరోజు నా ప్రభు కొరకు ఏం చేయాలి? నా ప్రభువుకు నేను ఎలా సమర్పణ చేసుకోవాలి? నా ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి? ఇలాంటి భావాలతో రగిలిపోయినటువంటి వాళ్ళే ప్రారంభ శతాబ్దంలో కనబడుతున్న నిజమైన క్రైస్తవులు. ఈరోజు ఆ లిస్టు చాలా తక్కువైపోయింది, చాలా తక్కువ. ఎక్కడైనా వెతుకుదామన్నా కూడా ఎక్కడో అరాకొర జీవితాలు తప్ప, అరాకొర ప్రాణాలు తప్ప. అందరూ అలాగే భక్తిభావాలతో రగిలిపోతూ ప్రభువుని సంతోషపెట్టాలని ముందుకు కొనసాగుతున్న వాళ్ళ సంఖ్య విస్తారంగా ఉంది అనుకోవడం అది మన అవివేకమే కదా. అలా లేదని మీకు తెలుసు. ఎవరో కొందరు ఎప్పుడు చేసేవాళ్లే చేస్తూ ఉంటారు, పరిచర్య కూడా ఎప్పుడు చేసేవాళ్లే చేస్తూ ఉంటారు, సహాయం కూడా ఎప్పుడు చేసేవాళ్లే చేస్తూ ఉంటారు, కష్టపడటం కూడా ఎప్పుడు కష్టపడేవాళ్లే కష్టపడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు మనకి ఎందుకులే ఆడే పడతాడు అనుకుంటూ వచ్చిపోతా ప్రేక్షకుల దృష్టిలో, ప్రేక్షకుల లెక్కల్లో, వీక్షకుల లెక్కల్లో గడిపేస్తూ ఉంటారు జీవితాన్ని. ఏమండి? అది కాదండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఇన్స్పిరేషన్ అనేది అందరికీ కలిగితే, మీ అందరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడు కదా, మీ అందరి కోసం ప్రభు రక్తం గార్చాడు కదా, మీ అందరిలో ఆ మంట పుడితే, మీ అందరిలో ఆ వేడి పుడితే, మీరందరూ ప్రభువును సంతోషపెట్టాలన్న భావాలతో ఉన్నవారైతే మీ వ్యక్తిగత జీవితాల ద్వారా, మీ స్వార్థ పరిచర్య ద్వారా, మీ సంఘ సహవాసం ద్వారా మీరందరూ కూడా ప్రభువును సంతోషపెట్టడానికి ఏదో ఒక కార్యక్రమాన్ని చేయబద్దులై ఉన్నారు. ఆత్మల సంపాదన కోసం ప్రభువు నామ మహిమార్థమై ముందుకు కదలవలసిన వారే ఉన్నారు. ఎప్పుడు ఎవడో చేస్తాడులే, నేను వెళ్ళి కూర్చొని వచ్చేద్దామనే భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు దేవుని పిల్లలే కాదు. నీకున్న సామర్థ్యం మేరకు, నీకున్న తలాంతు మేరకు నీవు చేయగలిగినది ఎప్పుడు చేస్తూ ముందుకు పోవడమే ప్రభు పనిలో మన యొక్క విధి. ఇక్కడ స్త్రీ అని, పురుషుడని, బలహీనుడని, బలవంతుడని లోక సంబంధంగా ఏ భేదము లేదు. అలాంటి ఒక అద్భుతమైన బలహీనమైన ఘటన యొక్క చరిత్ర ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్. ఎలాంటి ఇన్స్పిరేషను?
ఆమె చరిత్ర చూస్తున్నప్పుడు ఒక స్త్రీ ప్రభువును సంతోషపెట్టడానికి ఎంతగా ఆలోచన చేస్తే పురుషులు ఇంకెంత ఆలోచన చేయాలి అనే భావాలు రావాలి. ఒక బలహీనమైన ఘటమే ప్రభువు పనిలో ఎంతగా పరిగెత్తితే బలమైన ఘటమని చెప్పుకునే పురుషుడు మరింకెంత గొప్పగా పరిగెత్తాలి అనే భావాలు రావాలి. అంతే కదా, పురుషుడు బలమైన పనులు చేస్తూ ఉంటాడు, స్త్రీలు బలహీనమైన ఘటం కాబట్టి, అంటే ఆ శరీరానికి ఉన్న సత్తు, అంటే డిజైనింగే అలా ఉంది, అది మ్యానుఫ్యాక్చరింగ్లో తేడా. దేవుడే అలా చేశాడు. స్త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, పురుషుడు మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. అంటే పురుషుడు నిర్మాణం వేరు, స్త్రీ నిర్మాణం వేరు. స్త్రీని దేవుడు బలహీనమైన ఘటముగా చేశాడు, పురుషుడిని దేవుడు ఎలా చేశాడు? బలమైన ఘటముగా చేశాడు. అందుకే మీరు గట్టి పనులన్నీ చేస్తారు, ఆడవాళ్ళు కొంచెం పెద్ద పెద్ద గట్టి పనులేవి చేయలేరు, సున్నితంగా ఉంటారు, సున్నితమైన శరీరాలు కలిగి ఉంటారు. పురుషుడు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. మరి సున్నితమైన శరీరాలు కలిగిన వాళ్ళే వాళ్ళకి ఇవ్వబడిన తలాంతును బట్టి నా ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఉన్నతమైన కార్యాలు చేస్తే, మరి దున్నపోతులుగా ఉన్నోళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి కదా వాళ్ళని చూసి, అవునా కదా? సిగ్గు తెచ్చుకోవాలా? అంతే. మరి చాలామంది చూశారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. కొంతమందికి 2 కొడుకులు కూతురు, లేకపోతే 3 కొడుకులు 2 కూతుళ్ళు ఉంటూ ఉంటారు కుటుంబాల్లో. అప్పుడు ఆడపిల్ల మగపిల్లల కంటే స్పీడ్గా ఉందనుకోండి అన్ని విషయాల్లో, తల్లిదండ్రులు ఏమంటారు? అరే చెల్లెమ్మని చూసో లేకపోతే అక్కని చూసుకో, బుద్ధి తెచ్చుకోరా అంటారు, అవునా కదా? ఆడపిల్ల ఉండి ఎంత గొప్పగా సాధించుకొస్తుందిరా, నువ్వు ఉన్నావు ఎద్దులో ఎదిగావు, ఎందుకురా నువ్వు ఎందుకు పనికొస్తావురా అంటుంటారు. అంటే ఆడపిల్లగా ఉండి ఈమె ఎంత సాధిస్తుంటే మగాడిగా ఉండి నువ్వెంత సాధించాలరా అని ఆ మాటల్లోని పరమార్థం. అందుకే తల్లిదండ్రులు అలా గద్దిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు, భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన మనుష్యులే కదా. ఏలియా గురించి మాట్లాడుతూ, ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే, అతడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు ప్రకృతిని శాసించగలిగాడు. కాబట్టి అలాంటి భక్తి జీవితం మీలో కూడా ఉండాలని చెబుతూ ఏలియా మీ వంటి స్వభావం గలవాడే అన్నాడు. అలాంటప్పుడు బైబిల్ చరిత్రలో చదువుకుంటున్న స్త్రీలు కానివ్వండి, మనం చదువుకుంటున్న పురుషులు కానివ్వండి, మన వంటి స్వభావం కలిగిన వాళ్ళే. వాళ్ళు మనలాగే అమ్మ కడుపులో 9 నెలల నుండి బయటకు వచ్చిన వాళ్ళే. వాళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు. మనలాంటి రక్త మాంసాలు కలిగి, మనలాగే తిండి తిని భూమి మీద పుట్టి బతికి చచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళకి ఒక జీవితకాలం ఉంది, మనకి ఒక జీవితకాలం ఉంది. వాళ్ళు ప్రభువుని సేవించారు, మనం కూడా ప్రభువుని సేవించాలి ఈ తరంలో. మనం కూడా ప్రభువుని సంతోషపెట్టాలి ఈ తరంలో. అసలు క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు క్రీస్తునందు సత్క్రియలు చేయాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు మీరు చదువుకుని ఉంటారన్నమాట. ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అంటే ముందుగా మన కొరకు దేవుడు ఏం చేశాడట? సత్క్రియలు సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలు మనము చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటున్నాడు దేవుడు? సత్క్రియలు. సత్క్రియలు అంటే, సత్క్రియలు అంటే అందరూ మంచి పనులు అంటారు. ఏది మంచి పని చెప్పండి? ఏది మంచి పని అని చెప్పండి. ఎండాకాలంలో సెలవు అందరం పెట్టామండి, మంచినీళ్ళు వేసామండి, మంచి పని చేసామండి. అన్నదానం పెట్టామండి. మా ఊళ్ళో ఉన్న ఈ మధ్య అన్నదానాలు ఎలా తయారయ్యాయో మీకు తెలుసు కదా. పూర్వకాలం అన్నదానం అనేవారు, నా చిన్నతనంలో అన్నదానం అనేవారు. అన్నదానం అనేసరికి మేము కానీ వెళ్తామన్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు తిట్టేవారు. ఓర్మోయి నువ్వెందుకు అన్నదానానికి వెళ్ళాలి, నీకు ఇంట్లో కూడుంది, తినడానికి తిండి ఉంది, మేము పెడుతున్నాం కదా, నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, నువ్వు మానేస్తే లేనోడు వచ్చి తింటాడు రా, లేని వాళ్ళ కోసం రా అన్నదానం అంటే అనేవారు. ఇప్పుడు అన్నదానం అంటున్నారు అన్నీ వర్క్ శారీలే, అన్నదానం అంటున్నారు అన్నీ దగదగలు, మిలమిల్లలో, మెరుపులు, ఏది మెడలో బంగారాలు, ఒంటికి ఆభరణాలు. ఎందుకు వచ్చారు వీళ్ళు? అమ్మమ్మ ఎంత బీదవాళ్ళు, ఎంత బీదవాళ్ళు. అన్నదానానికి వచ్చారా వీళ్ళు? సిగ్గుపడాలండి. లేనోడు కూడలేదు, ఉన్నోడు అన్నదానం పేరిట మళ్ళీ ఈడే తినేస్తున్నాడు. వీళ్ళే 100 రూపాయలు చదివింపట, వీళ్ళే 1000 రూపాయలు చదివింపట, తిండికి వీళ్ళే వచ్చేస్తున్నారట మళ్ళీ కుటుంబం అంతా కలిసి. ఇవి మళ్ళీ మంచి పనులా? లేనోడికి పెట్టడం అంటే అది అన్నదానం అనుకునే వాళ్ళం పూర్వం. ఇప్పుడు ఉన్నోడికి పెట్టేమంటున్నారు? అన్నదానం అంటారు. బాగుందా? ఇది మంచి పని మరి.
మనిషి దృష్టిలో మంచి పనులు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుడి దృష్టిలో పనులు మారవు. కాబట్టి సత్క్రియలు అనగానే మంచి పనులు అని డిసైడ్ అయిపోకండి, అప్పుడు మీరు పప్పులో కాలేసేస్తారు. సత్క్రియలు అనగానే మంచి పనులు కాదు. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన దేవుని కార్యములు అని అర్థం. దేవుడు చేయమన్న పనులే సత్క్రియలు అంటే. ఎందుకంటే సత్యవంతుడెవరు? దేవుడు. సత్యవంతుడైన దేవుడు ఆయన చేయమన్న క్రియలే సత్క్రియలు. అర్థమవుతుందా? సత్యవంతుని క్రియలే సత్క్రియలు, సత్యవంతుడు ఏర్పరిచిన క్రియలే సత్క్రియలు. అంటే వాక్య సంబంధమైన క్రియలు. వాక్యం నిన్ను ఏం చేయమని చెప్పింది, వాక్యం నిన్ను ఎలా ఉండమని చెప్పింది, వాక్యం నిన్ను ఎలా ప్రవర్తించమని చెప్పింది, వాక్యం నిన్ను ఎలా నడుచుకోమని చెప్పింది, ఇవన్నీ సత్క్రియల లెక్కలోనికి వస్తాయి. వాక్య సంబంధమైన క్రియలు అంటే సత్యవంతుడు ఏర్పరిచినటువంటి క్రియలు. ఈ సత్క్రియలు చేయుటకు మనం ముందుగా సిద్ధపరచబడిన వారము. మనకంటూ ఒక నిబంధన, ఆ నిబంధనలో మనం చేయవలసినటువంటి కార్యాలు, ఆ కార్యాలు ద్వారా మీరు ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. అర్థమవుతుందా? ఆ కార్యాల ద్వారా మీరు ప్రభువుని సంతోషపెట్టవలసిన వారే ఉన్నారు. అలా ప్రభువుని సంతోషపెట్టడానికి దేవుడు మనకంటూ కొన్ని కార్యాలను ముందుగా సిద్ధపరిచారు. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు అక్కడ. రైట్. ఇది ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులందరూ సంఘానికి బోధించినటువంటి బోధ. సంఘం కూడా ఈ బోధలో ఉన్నప్పుడు, ఈ బోధ విన్నప్పుడు నేను సంతోషపెట్టాలి ప్రభు, నేను సంతోషపెట్టాలని పోటీపడి దేవుని సంతోషపెట్టే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు. ఈ రోజుల్లో ఆ పోటీ ఎక్కడుంది? నేను ప్రభువుని సంతోషపెట్టాలి, నేను ప్రభువుని సంతోషపెట్టాలనే పోటీ ఉందా ఈరోజు? లేదు. కక్షతో మిషతో సువార్త ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి. వాడికి పోటీగా వీడి మీటింగులు పెట్టడం, వీడికి పోటీగా వాడు మీటింగులు పెట్టడం, ఎవన్నో చెడ్డ చేయడానికి వీడి మీటింగులు పెట్టడం. చూసారా? వాడు పెడుతున్నాడటండి, మనం పెట్టేద్దాం, ఎందుకంటే మన జనాలు అక్కడికి వెళ్ళకూడదు, ఆడి జనాలు ఇక్కడికి రానివ్వకూడదు. సార్ ఎవరు ప్రేమతో చేస్తున్నారు ఇది? దేవుని మీద ఎంత ప్రేమ ఉందా మీకు? చాలా ప్రేమ. వాడు చేస్తున్నాడటండి, మనం చేసేయాలి. అమ్మ వాడు ఏదో ఎవరికో చెప్తున్నాడంటే మనం చెప్పేయాలి, అడ్డుపడిపోలేదు ఏదో రకంగా. లేదంటే వాడిని చెడ్డ చేయడానికి ఒక మీటింగ్ కట్టండి, వాడి గురించి చెడ్డగా మాట్లాడడానికి ఒక మీటింగ్ కట్టండి, బాగుంటుంది. అంటే కక్షతో సువార్త, మిషతో సువార్త. కక్షతో మిషతో సువార్త ప్రకటించే రోజులు ఇవి. వాళ్ళ వెనకాల ఎంతో పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి, అవి మాత్రం కనబడకుండా అడ్డు నిలబడతారు, ముందు నిలబడేవో చెప్తుంటారు. క్రీస్తును సమాజానికి చూపించడానికి, క్రీస్తును సంతోషపెట్టే కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్ళట్లేదు ప్రియులరా. కానీ ప్రారంభ శతాబ్దుల భక్తులు అలాంటి వారు కారు. దేవునికి భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. ఆకాశమందున్న దేవుడికి మనం లెక్క చెప్పాలి. ఆకాశమందున్న దేవుడికి మన బ్రతుకు విషయంలోనూ, మన కార్యాల విషయంలోనూ, మన మాటల విషయంలోనూ మనం లెక్క చెప్పాలి. ఆయన సంతోషపెట్టే కార్యాలు నా బ్రతుకులో జరగాలి అన్న స్వచ్ఛమైన మనసుతో దేవుని పని చేసినటువంటి కాలం. సత్క్రియలకు పోటీ పడ్డారు, ఎగబడి చేశారు సత్క్రియలు. ఈరోజు లోకంలో దిగబడిపోయారు, ఇంకేం ఎగబడతారు? ఎప్పుడో లోకంలో దిగబడిపోయిన వాళ్ళు ఇంకా ఎగబడి సత్క్రియలు ఏం చేస్తారు? ఒక ఆదర్శవంతురాలిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపించాలి, దేవుని ఆత్మ మిమ్మల్ని గద్దించాలి, దేవుని సహాయం మీకు అందాలి. మీరు ఆ ప్రేరేపణతో మీ గృహాలకు తిరిగి వెళ్ళి మీరు అలాంటి జీవితాలు జీవించాలి. అదే వాక్యం. ఎప్పుడు విన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యం విన్న తర్వాత నీకంటూ ఒక మంచి ప్రేరణ కలగాలి. అలా లేని వాక్యం అసలు వాక్యమే కాదు. ఏదైనా మనం సత్యాన్ని వింటున్నాము అంటే దాని సూచన అదే. మనం బలపడాలి, ఆత్మీయంగా మన హృదయంలో పొడవబడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకు తెలియాలి. మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నూతన పరచబడిన వారమై దేవుని ఎదుట మరింత వృద్ధి పొందుతూ, ఆధ్యాత్మికంగా మరింత బలపడుతూ, దేవునిలో ఎదుగుతూ ముందుకెళ్ళిపోవాలి. ఇదేం వ్యాపారం కాదు. సంఘం అంటే, క్రైస్తవ్యం అంటే వ్యాపారం కాదు. సేవ అంటే వ్యాపారం కాదు. అర్థమవుతుందా? సేవ అంటే సజీవయాగంగా మనల్ని మనమే సమర్పించేసుకోవటం, మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవటం, దేవుని పనిలో నిలువెల్లా కొవ్వొత్తిలా కరిగిపోవటం. అర్థమవుతుందా? అది సేవ అంటే, అది విశ్వాస జీవితం అంటే. కానీ ఈరోజు అలాంటి విశ్వాస జీవితాలు కనుమరుగైపోతున్నాయి. సత్క్రియలు చేసినటువంటి ఆ జీవితాలను మనం ఇప్పుడు దైవ గ్రంథంలో నుండి ఒక మహా గొప్పదైన స్త్రీమూర్తిని చూడగలిగితే ప్రియులరా, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము
36వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము ముందు 31 చూద్దాం ప్రియులారా. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా 31 అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నుండి చోట కట్టబడుచు అన్నాడు. అంటే అనేకులు సంఘంలోనికి ప్రవేశిస్తున్నారు అని అర్థం. ఒక్కొక్కరు సంఘంలోనికి వస్తున్నారంటే అర్థం ఏంటి? అభివృద్ధి జరుగుతుంది, కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను. కొట్టు చావట్లేదు, నాకు మొక్క తక్కువైంది, వీళ్ళకి ఇది ఎక్కువైంది, వాళ్ళకి అది ఎక్కువైంది, నన్ను పట్టించుకోలేదు, నా పేరు చదవలేదు, ఇలాంటి దరిద్రాలు ఏవి లేవు. అప్పుడు ఎలా ఉన్నారట? సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు సంఘం ఏమైపోతుందట? రోజు రోజుకి విస్తరించుచుండెను. అంటే పోటీపడి దేవుని కోసం బ్రతుకుతున్న కాలం. ఎవరికి వారే పోటీపడి పోటీ తత్వంతో దేవుని కోసం బ్రతుకుతున్న కాలం. ఇప్పుడు ఉంటుంది పోటీ. మనోడు పక్కింటోడు సంపాదించేస్తానని నేను సంపాదించేయాలి, వాళ్ళ ఆయన ఇంత జాబ్ వచ్చేసింది మాకు వచ్చేయాలి, వాళ్ళ ఆయన ఇంత తెస్తున్నాడట మావాడు ఇంత తేవాలి, పలానా వాళ్ళు ఇంత సంపాదించుకుని ఇది చేసేసుకున్నారట, మనం వాళ్ళ ఇల్లు ఇంతలా కట్టేసుకున్నారట మనం కట్టేసుకో. ఇప్పుడున్న పోటీ ఇది. ఏమండి? దేవుని పనికి పోటీ పడ్డ కాలం, దేవుని కొరకు బ్రతకటంలో పోటీ పడ్డ కాలం. ఎవరికి వారే పోటీలుగా నీతిగా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్నటువంటి కాలం. నేను ప్రభువుని సంతోషపెట్టాలి నా బ్రతుకు ద్వారా, నేను ప్రభువుని సంతోషపెట్టాలి నా బ్రతుకు ద్వారా అని అందరూ ఒక్కటిగా ప్రభువుని సంతోషపెడుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి కాలం. ఏమండి? ఈ కాలంలో 36వ వచనానికి రండి. ఈ కాలంలో మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను అన్నాడండి. ఎవరటీమే? శిష్యురాలు. శిష్యురాలు అంటే ఎవరికి శిష్యురాలు? యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యురాలు. ఎందుకంటే ఆయన శిష్యులకు ఏమని బోధించాడో తెలుసా? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు ఎలా చేయాలి? శిష్యులనుగా చేయుడి. అంటే మీరు నాకెంతో, వాళ్ళు కూడా నాకు అలా ఉండాలి. మిమ్మల్ని అందరినీ నేను ఎలా అయితే తీర్చిదిద్దానో మీరు కూడా వాళ్ళని మీ స్థాయిలో నిలబెట్టాలంటే వాళ్ళు కూడా నాకు ఎవరు కావాలి? శిష్యులే కావాలి. అలా సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అన్న యేసు మాట ప్రకారంగా ఈ తబిత అనే ఒక శిష్యురాలిని యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించింది సంఘం. ఈమె యొప్పే అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఏమండి? భాషాంతరమున ఏమని పేరట ఆమెకు? దొర్కా. దొర్కా అంటే అర్థం ఏముంది? ఇవ్వండి పుట్టినట్లో లేడీ. లేడీ అంటే ఈ లేడీ అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఈ విషయాన్ని మనకి ఎందుకు చెప్తున్నాడు? తబిత అని పేరు చెప్పితే సరిపోద్ది కదా, అర్థాలు ఎందుకు చెప్పాలి? బైబిల్లో వ్రాయబడిన అర్థాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రియులారా. ఒక అర్థాన్ని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు అని అంటే ఆమె యొక్క స్వభావాన్ని బట్టి ఆ దేవుడు మనకు ఆ అర్థాన్ని తెలియజేస్తున్నాడు. లేడీ అని ప్రత్యేకంగా ఒక లేడీని గురించి మాట్లాడుతున్నాడు. లేడీ అంటే వేగంగా పరిగెత్తేటువంటి ఒక జంతువు. వేగంగా పరిగెత్తేటువంటి ఒక జంతువు పేరు ఈమెకు ఎందుకు పెట్టారు? ఆ విషయాన్ని దేవుడు మనకెందుకు తెలియజేస్తున్నాడు? తబిత అంటే దొర్కా అని పేరుంది. భాషాంతరమున ఆమె పేరుకు అర్థం లేడీ. అది పుట్టినోట్లో రాయబడింది. ఏమండి? ఇంతకీ ఈ పదాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? ఈ విషయాన్ని మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు అని అంటే ఆమె దేవుని కొరకు పరిగెత్తుటలో ఎలా ఉంది? ఒక లేడీ మాదిరిగా ఉంది. ఆ లేడీని గురించి దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే హబక్కూకు 3వ అధ్యాయము 19వ వచనం, పాత నిబంధన గ్రంథం 772 పేజీ. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అన్నాడండి. ఆయన నా కాళ్ళని ఎలా చేయును? లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. భక్తుడు ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? లేడి కాళ్ళ వలె అనే పోలికను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అంత వేగంగా అంత ఉన్నతమైన మార్గాల్లోనికి పరుగెత్తే స్థితిలో నేను ఉంటాను. దేవుని కొరకు ఉన్నతమైన కార్యక్రమాలు వేగవంతంగా చేస్తాను. నా సమయాన్ని ఆయనకు సమర్పిస్తాను. సజీవయాగంగా నన్ను నేనే ఆయనకు
సమర్పించుకుంటాను, లేడి వలె పరిగెత్తుతాను. అంటే అంత వేగవంతంగా దేవుని కార్యక్రమాలు చేస్తాను. నేను సోమరిపోతుగా మొద్దుబారిపోయిన జీవితం కలిగి సమయాన్ని వృధా చేసుకోను. ప్రభువు నన్ను, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తే, ఉన్నత స్థలముల మీద ఆయన నడిపిస్తే నేను అంత వేగవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాను. ప్రభువులో నేను అంత వేగంగా ఉంటాను. హబక్కూకు అనే భక్తుడు వ్రాస్తున్నటువంటి ఈ మాటల్లో కనబడుతున్నటువంటి అంతరార్థం. ఇంకా మరి ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, సామెతల గ్రంథం లేడిని గూర్చి మాట్లాడుతున్న సందర్భాన్ని, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూడండి జాగ్రత్తగా. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు అన్నాడండి. వేటకాని చేతి నుండి ఏం తప్పించుకుంటుందట? లేడి ఎందుకు తప్పించుకుంటుందో తెలుసా? లేడి చాలా వేగంగా పరిగెత్తేది. వేటగాడు లేడితో సమానంగా పరిగెత్తలేడు. అందుకే వేటగాడి చేతిలో నుండి ఏది తప్పించుకుంటుంది? లేడి తప్పించుకుంటుంది. అంటే లేడిని ఎలా పోల్చుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు కూడా వేటగాడు ఉన్నాడు, వాడి చేతిలో నుండి మనం కూడా చాలా వేగంగా తప్పించుకోవాలి. చిన్న అవకాశం ఇచ్చామా పట్టేసుకుంటాడు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపము అన్నాడు. చిన్న అవకాశం ఇస్తే చాలు వాడికి టక్మని పట్టుకుంటాడు, ఇంక మళ్ళీ వదలడు. అనకొండ నోట్లో బురక పెట్టేవనుకో వదులుతుందా? వదలదు. మొన్న ఎవడో సరదాకి మొసలి నోట్లో చెయ్యట్టాడు, టిక్కు టక్కు అని కొట్టాడు. కాసేపు చూస్తుంది అది, సరిగ్గా అదుని చూసింది, ఒక నొక్కింది, దరిద్రం వదిలిపోయి. అలాంటి ఎదవేషాలు అవసరమా? చెయ్యి అంత విలువైందండి, పోతే వస్తుందా? దాంతో ఆటలేటండి. అలా నోరు చెప్పింది, ఆ పంటిని కొట్టి ఈ పంటిని కొడితే చూస్తుంది, అలా ఊపుకో అనుకుంటుంది. సరిగ్గా అదుని చూసి ఒక నొక్కింది. ఏమండి, మరి సాతాను ఇంకెంత వేగంగా ఉంటాడు? చాలా వేగంగా ఉంటాడు కదండి. సరదాకి వాడి దగ్గర ఒక అడుగు వేసామనుకో కాలు పట్టేసుకుంటాడు, ఇంక మళ్ళీ వదులుతాడా? బురద కుంట కంటే ప్రమాదకరం వాడు. అడుగు వేసామంటే లాగేసుకుంటాడు. అడుగు వేస్తే చాలు ఏం చేస్తాడు? లాగేసుకుంటాడు. అందుకే వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు అన్నాడండి. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు అంటే లేడిని ఈ సందర్భాలలో ఇంత చురుకైనదిగా, ఇంత వేగవంతమైనదిగా, ఇంత సమయస్ఫూర్తి కలిగినదిగా, తెలివైనదిగా మాట్లాడుతూ భక్తులు ఆయా సందర్భాలలో లేడిని ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. అదే భావాలు కలిగినటువంటి పేరు స్ఫురింపజేసే విధంగా దోర్కా లేదా తబిత అనే పేరు ఆమెకు పెట్టడం జరిగింది. అలాంటి పేరు కలిగినటువంటి ఆమె ఎక్కడ నివసిస్తుంది అని అంటే యొప్పే ప్రాంతంలో నివసిస్తుంది. ఈ యొప్పే ప్రాంతాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే, అక్కడ ఆ ప్రాంతంలో బ్రతుకుతున్న ఆమె లోక సంబంధిగా బతకటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ప్రియులరది. యొప్పే అనగానే వ్యాపార కేంద్రం. ఎంత పెద్ద వ్యాపార కేంద్రం అంటే ఆ రోజుల్లో సముద్ర తీర ప్రాంతాలకు విలువ ఎక్కువ. ఇప్పుడంటే విమానాశ్రయాలు వచ్చేసాయి, విమానాల మీద వ్యాపారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ట్రైన్స్ వచ్చేసాయి, గూడ్స్ ఎక్కువ తిరుగుతున్నాయి, రవాణాకి రకరకాల మార్గాలు వచ్చేసాయి. కానీ పూర్వకాలంలో వేగవంతమైన రవాణా అంటే దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలి అంటే సముద్రాలే ఆధారం, ఓడలే ఆధారం, దాటాలి. ఓడల రేవు, ఈ ఓడల రేవు ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యాపారం ఎక్కువగా జరిగేది. యొప్పే అనే ప్రాంతం వ్యాపార కేంద్రం. ఆ రోజుల్లో పూర్వకాలం నుంచి కూడా ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతమే యొప్పే, వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని కొరకు బ్రతకటానికి సిద్ధపడినటువంటి ఒక ఆమె ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం ప్రియులారా. అసలు ఆ యొప్పే ప్రాంతానికి ఉన్న చరిత్ర కూడా మీరు ఒకసారి చూడండి. యొప్పే ప్రాంతానికి ఉన్న చరిత్ర మీరు చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. సొలొమోనుకి ఒక రాజు తెలియజేస్తున్నటువంటి సమాచారం చూడండి. మేము నీకు కావలసిన మ్రానులన్నీ, దేనికి? నిర్మాణానికి. సొలొమోను చేపట్టిన నిర్మాణానికి మ్రానులన్నీ లెబానోనునందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును. అంటే యొప్పే అనేది ఏ ప్రాంతం? సముద్ర తీర ప్రాంతం. అక్కడ సరుకులు దింపుకొని ఎక్కడ తెచ్చుకునేవారు? యెరూషలేము తెచ్చుకునేవారు. ఇంకా మీకు క్లియర్గా చూడాలి అనుకుంటే మీ బైబిల్ వెనక్కి తిప్పండి ఒక్కసారి. మీ బైబిల్ వెనక్కి తిప్పండి. అక్కడ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే ఒక మ్యాప్ కనబడుతుంది చూడండి. మీ అందరూ బైబిల్ వెనక్కి తిప్పండి.
క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక మ్యాప్ కనబడుతుంది చూడండి. ఈ మ్యాప్లో మధ్యధరా సముద్రం కనబడిందా? మధ్యధరా సముద్రం ఎంతమందికి కనబడింది చూపించండి, చెయ్యి చూపించండి. మధ్యధరా సముద్రం ఎంతమందికి కనబడింది? మిగిలిన కళ్ళు లేవా ఏంటి? అందరికి కనబడిందా? మంచిది. సరే, ఈ మధ్యధరా సముద్రం వరుస అంతా కూడా సముద్ర తీర ప్రాంతాలు. పైనే ఉంది సీదోను, సారెపతు, తూరు, తొలిమాయి, కర్మేలు పర్వతం, కైసరియా, తర్వాత లాస్ట్ కనబడుతున్నది ఏంటి? యొప్పే. ఆ పక్కనే లుద్దా, ఎమ్మాయు, యెరూషలేము. చూడండి, లుద్దా, ఎమ్మాయు, యెరూషలేము. అంటే ఈ యొప్పే నుంచి సముద్ర తీర ప్రాంతం కాబట్టి వ్యాపార కేంద్రంగా, అనేకమైన వ్యాపారాలు జరిగే కేంద్రంగా, అనేక మంది ధనాన్ని సంపాదించుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి కేంద్రస్థానంగా ఈ యొప్పే అనే ప్రాంతం ఉంది. అనేక మంది అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడికే రవాణా జరుగుతుంది. ఏమంటే ఆ కాలంలో ఇంకా అప్పుడు విమానాలు లేవు, ఏమీ లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేవు. అయితే భూమి మీద వెళ్ళాలంటే ఒంటెలను ఆశ్రయించేవారు, లేకపోతే సముద్రాల్లో ఓడలను ఆశ్రయించారు. ఒంటెలు ఎక్కువ మోస్తాయా, ఓడలు ఎక్కువ మోస్తాయో మీకు ఆల్రెడీ అంతా తెలుసు. సో అదొక వ్యాపార కేంద్రం. ఇక మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే యెజ్రా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం కూడా జాగ్రత్తగా చూడాలి. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకును సీదోనీయులకును తూరువారికిని భోజన పదార్థములు, పానము, నూనె ఇచ్చిరి. చూసారా ఎంత పెద్ద వ్యాపార కేంద్రం అది. ఏం కావాలన్నా ఎక్కడికి వచ్చేస్తున్నాయి? లెబానోన్ నుంచి ఏమి రావాలన్నా, ఇంకో ప్రాంతం నుంచి ఏమి రావాలన్నా ఎక్కడికి వస్తాయి? యొప్పే ప్రాంతానికి వస్తాయి. ఇక మనుష్యులు కూడా ప్రయాణాలు చేయడానికి దేశాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు ప్రయాణాలు చేయడానికి ఈ యొప్పే ఒక మంచి ఓడల రేవుగా ఉంది. అక్కడ నుంచే టికెట్ తీసుకుని వాళ్ళు ఎక్కాలి. మీ అందరికీ తెలుసు యోనా గారు, ఆయన దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలనుకున్నాడు. ఎక్కడి నుంచో తెలుసా? చూడండి ఒకసారి యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి, ఎక్కడికి పోయాడట? యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూసారా, మనుష్యులు ప్రయాణాలు చేయాలన్నా కూడా ఎక్కడి నుంచి ప్రయాణాలు చేస్తున్నారు? విదేశీ పర్యటనలు ఎక్కడి నుంచి ఎక్కువ జరుగుతున్నాయి? యొప్పే ప్రాంతం నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అలాంటి యొప్పే ప్రాంతంలో ఉన్న ఆమె ఈ లేడీ అనే నామం కలిగినటువంటి దొర్కా లేక తబితా. ఇప్పుడు ఆమె జీవితాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూసారా, ఆమె ఏం చేసిందట? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండనంటే దేవుని పని విస్తారంగా జరిగించినటువంటి ఒక బలహీనమైన ఘటం. విస్తారంగా అంటే మామూలు కాదు, పరుగెత్తేసిందట. అందుకే లేడీ అన్నాడు. అసలు అలాంటి వ్యాపార కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో తెలుసా? ఏం వ్యాపారం చేసి ఎంత సంపాదించేద్దామా అనుకుంటారు. అక్కడ ఏది పెట్టుకున్నా బిజినెస్ బాగా నడుస్తుంది. దూరం నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు, యాత్రికులు వస్తూ ఉంటారు. టూరిస్ట్ ప్లేసుల్లో చూసారా, కొబ్బరికాయ 10 రూపాయలు ఉంటే 30 అంటాడు. చచ్చినట్టు తాగుతారు. ఏదో వేరుశనగ గుళ్ళు వేపేసి కొంచెం కారం చల్లేసి ఇంత పొట్లం కట్టిచ్చేస్తాడు, 40 అంటాడు. చచ్చినట్టు తింటారు. ఏం దొరకవు అక్కడ. ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళే మళ్ళీ వ్యాపారం చేయాలి. అక్కడ స్థానబలం ఎక్కువ కాబట్టి. టూరిస్ట్ ప్రాంతాల్లో వ్యాపారానికి ఏం కొదువు ఉండదు. బయటోడు వచ్చి పెట్టుకోడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? వ్యాపారాలు చేస్తుంటారు. ఇప్పుడు యొప్పే ప్రాంతానికి చెందిన ఈమె డబ్బు సంపాదించుకుని బాగా సుఖపడాలనుకుంటే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఉంటుంది ఆమె.
కానీ అలాంటి వ్యాపార కేంద్రమైన ప్రాంతంలో ఉండి కూడా లోకం మీద ఆశించక, లోకాశలకు లొంగిపోక, లోకానుసారంగా గొప్పదాన్ని అయిపోవాలన్న దురుద్దేశాలు లేకుండా ప్రభువు తనకిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తూ సత్క్రియలు, ధర్మకార్యాలు చేయటంలో పరుగెత్తుతూ ఉంది. లేడి వలె ఆమె పేరుకు తగ్గ జీవితాన్ని జీవిస్తూ ఉంది. సత్క్రియలు, ధర్మకార్యాలు చేస్తూ పేరుకు తగ్గ జీవితాన్ని జీవిస్తూ అప్పటికే చాలా సత్క్రియలు చేసింది, చాలా ధర్మకార్యాలు చేసింది. ప్రభువుని అనేకులకు పరిచయం చేయటంలో కానివ్వండి, సహోదరుల్ని ప్రేమించడంలో కానివ్వండి, ప్రభు సేవలో, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతున్న వారికి, పేదలకు సహాయం చేయటంలో కానివ్వండి, అనేక రకాలైన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయినటువంటి ఒక మహా ఉత్తమురాలు ఈ తబిత. అలాంటి వ్యాపార కేంద్రం ఉన్న చోట లోకానికి లొంగిపోకుండా తనను తాను ప్రత్యేకపరుచుకుని దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మహా స్త్రీమూర్తి ఈ తబిత. ఆ తర్వాత ఆ దినములు యందు 37వ వచనం, ఆ దినములు యందు ఆమె కాయిలా పడి చనిపోగా. చూసారా, ఏదో వ్యాధి వచ్చేసింది, ప్రభు సేవలో అలసిపోయింది, తనను తాను పట్టించుకోకుండా సేవ చేసింది, తన గురించి తను ఆలోచించుకోకుండా సేవ చేసింది. అలా సేవ చేసి అలసిపోయిందేమో, ఆమెకు జబ్బు చేసేసింది. కాయిలా పడిందంటే జబ్బు చేసింది. జబ్బు చేసి ఆ జబ్బు ముదిరిపోయింది. ఆ జబ్బు ముదిరిపోయి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన తర్వాత వారు శవమును కడిగి మేడగదిలో పడుకోబెట్టారట. చూసారండి, శవాన్ని కడిగి ఏం చేశారు? మేడగదిలో పడుకోబెట్టారు. లొద్ద అనే ప్రాంతం యొప్ప దగ్గరగా ఉండుట చేత, మీరు మ్యాప్లో చూడండి, యొప్పే దాటగానే ఏం కనబడుద్ది? లొద్ద అనే ప్రాంతం కనబడుద్ది. మీరు అదే క్రొత్త నిబంధన కాలపు పాలిస్తే నా మ్యాప్లో యొప్పే దాటగానే ఏం కనబడుతుంది? యొప్పే పక్కన ఏం కనబడుతుంది? లొద్ద కనబడుతుంది. అది దాటాక ఎమ్మాయు, యెరూషలేము ఉంటాయి. ఏమండి, ఈ లొద్ద అనే ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి, దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారు. వీళ్ళు కూడా శిష్యులే. ఎవరు శిష్యులు? క్రీస్తు శిష్యులు. శిష్యులు విని అతడు తడువు చేక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. మీరు తొందరగా వెళ్ళండి. శవాన్ని కడిగారు, మేడగదిలో పడుకోబెట్టారు. శవాన్ని కడిగి మేడగదిలో పడుకోబెట్టి మీరు తొందరగా వెళ్ళండి, లొద్ద అనే ప్రాంతంలో పేతురు గారు దైవజనుడు ఉన్నాడు, ఆయన తోడుకొని రండి అని వెంటనే ఆయన దగ్గరికి పంపించారు. ఇంతకీ వీళ్ళు పంపించిన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని అంటే, ఒక దైవజనుడు ఇంత నీతిగా బ్రతికిన ఆమెను సమాధి చేయటం ఉత్తమం అని అనుకున్నారో, లేక దేవుడు ఏం చేస్తాడో అన్న ఆలోచనలో ఉండి పంపించారో, ఏ ఉద్దేశాలతో వాళ్ళు పంపించారో తెలియదు. కానీ మొత్తం మీద పేతురు గారికి కబురు పెట్టారు. లొద్ద అనే ప్రాంతం అంటే దగ్గరగా ఉన్నాడు కదా దైవజనుడు, సమాధి కార్యక్రమానికి పిలిచారో, లేక ఆమెను ఉద్దేశించి మాట్లాడడానికి పిలిచారో, లేక ఏదైనా కార్యం దేవుడు జరిగిస్తాడన్న ఆశతో పిలిచారో తెలియదు. కానీ వీళ్ళు విశ్వాసంతో ఎవరి కోసం కబురు పెట్టారు? పేతురు గారి కోసం కబురు పెట్టారు. ఇదంతా చరిత్ర. అప్పుడు లొద్దలో ఉన్నటువంటి పేతురు గారు లేచి 39వ వచనం, వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే పేతురు గారు ఆ తబిత గారి ఇంటికి వచ్చారో, ఆ మేడగదిలోనికి ఎప్పుడైతే వెళ్ళారో, అక్కడ ఏం జరుగుతుంది మీరు జాగ్రత్తగా చూడండి. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారట. విధవరాండ్రు అంటే భర్త చనిపోయిన వాళ్ళు. భర్త చనిపోయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏ ఆదరణ ఉండదు, ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉంటారు, పట్టించుకునే నాదులు ఉండరు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులను చూడరు, తల్లిదండ్రులు పట్టించుకోరు. చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఎదుగుతారు, పెద్దయ్యాక వాళ్ళనే వదిలేస్తారు. క్రూరులు, దుర్మార్గులు. చాలామంది కోడళ్ళు కూడా ఉంటారు దుర్మార్గురాళ్ళు. అమ్మకి నాన్నకి ఓకే, అత్తగారికి మామగారికి అంటే ఒప్పుకోరు. అసలు నీ మొగుడు అనేవాడు నీ ఇంట్లో ఉండటానికి కారణం వాళ్ళే లేకపోతే నీకు అసలు మొగుడే లేడు. కనీసం అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏంటో మరి ఇలాంటి దుర్మార్గులు కూడా సమాజంలో ఉన్నారు. ఆ విధవరాండ్ర పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు కూడా, విధవరాండ్రు కూడా సంఘంలోనికి చేర్చబడిన వారై ఉన్నటువంటి ఆ కాలంలో ఈ విధవరాండ్రకు మన సంఘ సభ్యులే కదా, లేని వాళ్ళు కదా అని సహోదర ప్రేమ కలిగి వాళ్ళని ఆదరించేవారు. మీరు మీ సహోదరులను ప్రేమించుటలో ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారన్న దేవుని మాటను గౌరవించి, అవును వీళ్ళు మన సంఘ సభ్యులు అంటే మన శరీరంలో అవయవాలు, వీళ్ళు కూడా మనతో పాటు క్రీస్తు రక్తంలో
కడగబడిన వాళ్ళు మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు వీళ్ళని అన్న భావాలతో ఆ విధవరాండ్రని ఆదరించేవారు. తబిత అనే ఈమె అది దేవునికి ఇష్టమైన కార్యం అని తెలుసుకుంది. ఎందుకంటే భక్తి గురించి యాకోబు గారు చెబుతూ దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా అని మాట్లాడుతూ ఒకసారి యాకోబు పత్రిక రండి ఆయన ఏం చెప్పాడు. నిజమైన భక్తి ఏదనగా అని చెబుతూ యాకోబు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి ఆ మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే భక్తులు ఇది కూడా ఒక భాగం అంటాడు. 27వ వచనం మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట అన్నాడండి. వారికి ఇబ్బంది కలిగినప్పుడు పరామర్శించాలి. బాగున్నప్పుడు ఎవడో పరామర్శించరు కదా. నేను ఇందాక చెప్పాను కదా, అన్నదానం అంటే కడుపు నిండోడికి పెట్టకూడదు. అన్నీ బాగున్నోడి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టారనుకో, ఏమైనా బాగుందా, పెట్టి నిండా బియ్యం ఉన్నాయి, ఇంటి నిండా కూరగాయలు ఉన్నాయి, వాడి జేబులో బోల్డని డబ్బులు ఉన్నాయి, వాడికి ఎందుకు అన్నం? అది అన్నదానం ఏముంది? ఇబ్బందిలో పరామర్శించమంటున్నాడు. ఇబ్బందిలో మందు ఎవడికి రాయాలండి? రోగం వచ్చినోడికి. దోళ్ళగా ఉన్నోడికి మందులు ఎందుకండి? అంతేనా? మందు రోగం వచ్చినోడికి పనికి వస్తుంది. బాగున్నోడికి మందులు ఎందుకు? సరదాగా పారాసిటమాల్ వేసుకోరా అంటావా? ఇది జ్వరం లేకుండా ఇటు ఉత్తినే 4 పారాసిటమాల్ బిళ్ళలు నవలేసి మింగారా అంటావా? అనవు కదా. ఉత్తినే బిళ్ళలు ఎందుకండి? రోగం ఉంటే మందులు వేయండి. రోగం లేనప్పుడు ఏమన్నా ఒక ఇంజక్షన్ చేసేయమంటారు ఏంటి అంటారు. దారిని పోయే వాళ్ళందరినీ ఆపేయండి, చేయించుకుంటారేమో. చేయించుకుంటారా? దారిని పోయిన వాళ్ళందరినీ ఆపేసి ఇంజక్షన్ చేసేయమంటారు జ్వరానికంటే. వాళ్ళకి అవసరం ఏముంది ఇంజక్షన్? జ్వరం ఉన్నోడికి చేయాలి, మరి దానం ఎవడికి చేయాలి? అన్నీ బాగున్నోడికి ఎందుకంటే ఇవ్వడం? ఇబ్బందిలో పరామర్శించాలి. ఏమండి? భక్తి వాళ్ళని ఇబ్బందిలో పరామర్శించుటయు, దిక్కులేని పిల్లలను ఆదరించుటయు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. యహలోక మాలిన్యం మనకు అంటుకోండి. ఇది ఇంపార్టెంట్, ఇంకా ఇంపార్టెంట్. ఈ లోకంలో ఉన్నటువంటి కుళ్ళు, ఈ లోకంలో ఉన్న చెత్త నీకంటుకోకుండా ప్రత్యేకంగా బ్రతుకుటయు, తను కాపాడుకునుటయు, ఇదే భక్తి అంటాడండి. ఇది బాగా ఎరిగినటువంటి స్త్రీమూర్తి తబిత. ఆమె గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. విధవరాండ్రందరూ వచ్చి అపోస్తల కార్యాల్లో, మరలా అపోస్తల కార్యాలకు వచ్చేయండి. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తున్నారట. ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలబడ్డారు. చూసారా ఎంత మంచి జీవితం జీవించిందండి. ఆ విధవరాండ్రు అందరూ వచ్చి ప్రభు ప్రేమ ఏ విధంగా ఈ తబిత కలిగి ఉందో, ఏ విధంగా ప్రభు ప్రేమ కలిగి వారి పట్ల వ్యవహరించిందో ఆ సాక్ష్యం ఇస్తున్నారు దైవజనుడికి. అయ్యా పేతురు గారు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. అయ్యా పేతురు గారు, ఈ బట్టలు చూడండి, ఈ వస్త్రాలు చూడండి, మాతో కూడా ఉన్నప్పుడు ఈ అంగీలు కుట్టించిందండి, మాకు ఈ వస్త్రాలు కుట్టించిందండి. అంటే ఆమె కాయిలా పడి చచ్చిపోయేంత వరకు వాళ్లకు సేవ చేస్తూనే ఉంది, వాళ్ళకు ఉపయోగపడుతూనే ఉంది. అయ్యో వీళ్ళు సంఘ బిడ్డలు, దేవుని పిల్లలు అన్న భావంతో బ్రతికింది. దేవుని ప్రేమను వారి పట్ల వ్యక్తం చేసింది. అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు, గుర్తు చేసుకుని మరీ ఏడుస్తున్నారు. ఎంత నీతిగా బ్రతికిందండి ఈమె అని పేతురు గారి దగ్గర ఏడుస్తూ అతని ఎదుట నిలిచారు. పేతురు వాళ్ళందరి బాధ చూశాడు. ఇంతమంది విధవరాండ్రను ఆదుకుందంటే ఎంత కష్టపడి కుట్టుంటుందో ఆ అంగీలన్నీ. ఏమండి? కుట్టిందని రాయబడింది చూడండి అక్కడ, ఎంత కష్టపడి కుట్టిందో. వాళ్ళందరికీ ఇవ్వాలంటే చాలా కుట్టాలి కదా. తను ఒక్కతే కుట్టింది, అంగీలు కుట్టింది, వస్త్రాలు కుట్టింది, వాళ్ళకి ఇచ్చింది. అంటే తన దగ్గర ఉన్న ధనాన్ని వాళ్ళ కోసం ఖర్చు చేసింది. అలా సహోదర ప్రేమ వారి పట్ల చూపించింది. అలా బ్రతికినంతకాలం దేవుడు ఎలా సంతోషపడతాడు? నేను ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? నేను ఏ విధమైన కార్యాలు చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఆత్మలను ఎలా రక్షించాలి? వాక్యాన్ని ఎలా ప్రకటించాలి? వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఎలా ఉపయోగపడాలి? దేవుని కార్యాలకు నేను ఎలా ఉపయోగపడాలి? బయట వారితో ఎలా నడుచుకోవాలి? సంఘంలో ఉన్న వారితో ఎలా నడుచుకోవాలి? ఎవరికి ఏ విధంగా నేను సహకరించాలి? ఇలా అన్ని భావాలలో, అన్ని కోణాలలో దేవుని గురించి ఆలోచించే జీవితం ఉన్న మహా స్త్రీమూర్తి ఈ తబిత. అందుకే అంతమంది వచ్చి చచ్చిపోయాక సాక్ష్యం చెప్తున్నారు. మనం చచ్చిపోయాక ఇలా ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు చచ్చిపోయావు అనుకో, ప్రామిసర్ నోట్లు ఎక్కడ ఎట్టాడు చెప్పకుండా చచ్చాడు దరిద్రుడు అని ఎడతారు. ఎవడెవడికి ఎంత ఇచ్చాడో అప్పుడే చెప్పరా నాయన అన్నాను, అప్పుడే చెప్పకుండా ఇప్పుడే చచ్చాడు అంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అప్పుడు నేను చూసిన వాళ్ళు అందరూ ఎవరు దుర్మార్గుడా చచ్చేం బతికెళ్ళేవరా, చెప్పి చచ్చినా సరిపోను కదరా అనుకుంటారు మోసుకెళ్ళేవాళ్ళు. మా అమ్మ దగ్గర అండి ఇంకో 2 కాసులు ఉండాలంటే మరి ఎక్కడెట్టేసిందో దరిద్ర కొట్టిది అంటారు మీరు కూడా.
అంతేనా? చచ్చి ముందు 2 కేసులు నాకు ఇచ్చైనా చావలేదు, మా అన్నయ్య భార్య ఏమైనా మా వదిన ఏమైనా చక్కబెట్టేసిందేమో అని ఆడపడుచు బాధపడిపోతుంటుంది. ఇలాంటి ఏడుపులు చూస్తుంటాం తప్ప మనం చేసిన పరిచర్యను గుర్తు చేసుకుని, మనం చేసిన సేవను గుర్తు చేసుకుని, మనం చేసిన సహాయాలను గుర్తు చేసుకుని, మన బ్రతుకు కాలంలో ఇతను ఉంటే మాకు దీపంలు అంటాడండి, ఇతను ఉంటే ఎంత వేగవంతంగా దేవుని పనులు జరిగించేవాడండి. ఈమె చచ్చిపోయిందంటే ఆ వేగం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఇప్పుడు ఇంత వేగంగా ఎవరండి దేవుని పని చేసేవాళ్ళు? ఇప్పుడు ఇంత వేగవంతంగా దేవుని పని ఎవరండి ముందుకు తీసుకెళ్తారు? అసలు ఎంత గొప్ప సాధనం అండి దేవుని పనిలో ఈమె అని ఏడుస్తున్నారంటే ఆ సాక్ష్యం మన బ్రతుకులో ఉంటుందండి. నువ్వు చచ్చిపోయినప్పుడు ఎవరైనా అయ్యో దేవుని పనికి ఒక మంచి సాధనం, మంచి చక్రం విరిగిపోయిందని బాధపడేవాళ్ళు ఉంటారా? అలా ఉందా అసలు నీ బ్రతుకు? మంచి చక్రం విరిగిపోయిందండి దేవుని పనిలో ముందుకు కొనసాగి ఒక మహా ఉత్తమురాలు, మహా ఉత్తముడు ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేశాడు, ఎంతమందికి ఉపయోగపడ్డాడు, ఎంతమందిని నీతి మార్గంలో నడిపించాడని అనుకునేవాళ్ళు, నీ కోసం ఏడ్చేవాళ్ళు. నువ్వు చచ్చిపోక నీ శవాన్ని 1 గంట బయట వదిలేస్తే మీ వీధి నిండుద్దా? కనీసం నీ కోసం మీ సంఘంలో వాళ్ళైనా ఇలాంటి మాటలు చెప్పగలిగే పరిస్థితి మనకుందా? ఈ విధమైన జీవితం మనకు ఉందంటారండి? అసలు కాలం అయిపోతుందండి, వెనక్కి తిరిగి 1 నిమిషాన్ని కూడా తెచ్చుకోలేం. తబితకు జీవితం ఉంది, మనకి జీవితం ఉంది. ఆమె సమయాన్ని వాడుకుంది, మనం సమయాన్ని వాడుకుంటున్నాం. ఆమె ప్రభు కొరకు వాడుకుంది, మనం లోకం కొరకు వాడుకుంటున్నాం. అంతేనండి తేడా. ప్రభు కొరకు వాడుకున్న వాళ్ళకి, లోకం కొరకు వాడుకున్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. దేవుడు నువ్వేం చెయ్యాలో నిర్ణయించాడు, సత్క్రియలు. ఆ సత్క్రియలు ఏంటో నీకు ముందుగా తెలియజేశాడు. నీ ప్రవర్తనలో వాటిని చూడాలనుకున్నాడు, నీ జీవితంలో వాటిని చూడాలనుకున్నాడు. ఈ లోక మాలిన్యం నీకు అంటుకోకుండా నువ్వు బతకటంలో ఆయన ఆనందపడాలనుకున్నాడు. నువ్వు అలా బతుకుతుంటే ఆయనకి ఎంత ఆనందమో తెలుసా? నువ్వు అలా బతుకుతుంటే పిల్లడు పరుగుల పందులో పోటీలో పరిగెడుతుంటే తండ్రి బయట రింగులో నిలబడి నా కొడుకు గెలవాలి అని చప్పట్లు కొడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. కొడుకు రింగ్ దాటేశాడు అనుకోండి, లైన్ దాటేశాడు అనుకోండి, ముందెగిరేది ఎవరు? తండ్రి. కొడుకు పాస్ అయిపోతే ముందు ఆనందం ఎవరికి? తండ్రికి. కొడుకు గొప్ప ఉన్నతిని సాధిస్తుంటే ఎక్కువ సంతోషపడేది ఎవరు? తండ్రి. మరి నీ పవిత్ర కార్యాలు, నీ పరిశుద్ధ కార్యాలు, నీ నీతి కార్యాలు, నీ సత్క్రియలు చూసి పరలోకం అందున్న నీ తండ్రి ఆనందించాలని రెడీగా ఉన్నాడు. నువ్వు చేస్తున్నావా ఆయన సంతోషపెట్టే కార్యక్రమాలు? తబిత విషయంలో ఎంత ఆనందం రాకపోతే ఎంత చరిత్ర ఆమె గురించి వ్రాయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇవన్నీ చూశాడేమో పేతురు, బాధపడిపోయాడండి. నో, ఇలాంటి ఆమె ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక పిల్లర్, స్తంభాలు అంటాడు. మీరు దేవుని సంఘములు ఎవరట? స్తంభములు అని పోల్చాడు మనల్ని. ఒక స్తంభం కూలిపోతే ఏముందండి? సంఘం పడిపోద్ది. స్తంభం కూలిపోతే ఏమైపోద్ది? సంఘం పడిపోద్ది. కాబట్టి మరికొన్ని బలమైన స్తంభాలు లేచేంత వరకు ఈ బలమైన స్తంభం ఏమవ్వాలి? ఉండాలి. ఇంకో పిల్లర్ లేచేంత వరకు ఈ పిల్లర్ ఉండాలి. ఇప్పుడే పిల్లర్ తీసేస్తే అమ్మో ఇది ఉండదు, కూలిపోద్ది. ఇంకొక సమర్థుడు ఎవడొకడు లేవాలి, అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళాలి. స్టెఫన్ తీసుకెళ్ళిపోయాడు దేవుడు. వెంటనే ఎవరు వచ్చారు తెలుసా? ఆ స్టెఫను చంపేటప్పుడు దగ్గరున్న పౌలే ఒక బలమైన ఆయుధం అయిపోయాడు. ఆలోచించండి, ఎవరూ లేకుండా తీసుకెళ్ళిపోతే కష్టం. ఇది ఆలోచించాడు పేతురు. యొప్పే ప్రాంతంలో ఇంతమందిని ప్రభావితం చేసినటువంటి ఈ మహాతల్లి ఇంత తొందరగా చనిపోవటం, దీనివల్ల సంఘానికి చాలా నష్టం జరిగింది, వీళ్ళు చాలా బాధలో ఉన్నారు, చాలా ఆవేదనలో ఉన్నారు అనుకున్నాడు. అది పరిశుద్ధాత్మ కార్యాలు జరిగేటువంటి కాలం. అప్పటికి ఇంకా వాక్యం పరిపూర్ణంగా వాళ్ళ మధ్యకు రాలేదు. నడిపింపు అంతా పరిశుద్ధాత్ముడిదే. శిక్షలు కూడా ఆయన అమలు చేసేవాడు. ఇప్పుడు శిక్షలు వెంటనే అమలు అవ్వట్లేదు, లేకపోతే అసలు సంఘాలే ఉండవు. అప్పుడు శిక్షలు వెంటనే అమలు అయ్యేవి కాబట్టి అననీయ సప్పిరా ఇమ్మీడియట్గా లెక్క తేల్చేశారు, పొద్దు కొట్టేశారు. ఇప్పుడు అలా పొద్దులు కొట్టేస్తే చెట్టాలు ఖాళీ అయిపోతాయి. ముందు సేవకులు లేచిపోతుంటారు, టకమని కరెంట్ శాఖ కొట్టిన కాపుల్లో పడిపోతారు. ఆ తర్వాత విశ్వాసులు మొత్తం పొద్దులు ఖాళీ అయిపోతాయి. అననీయ సప్పిరా కాలంలో లాగా పరిశుద్ధాత్ముడు వెంటనే శిక్షలు అమలు చేసేస్తే. కానీ అలా కాదండి, ఇప్పుడు అలా లేదండి. వాక్యం పరిపూర్ణం అయిపోయింది కదా, దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఇది ఇంకా వాక్యం పరిపూర్ణం కాని కాలం ప్రియులారా. మనం చదువుతున్న చరిత్ర, ఈ చరిత్ర జరిగే సమయానికి ఇంకా కొత్త నిబంధన గ్రంథం రాయబడలేదండి. కేవలం పరిశుద్ధాత్ముడు ఏవైతే వాళ్ళకి తెలియజేస్తున్నాడో వాటిని బట్టి సంఘం నడుచుకుంటుంది. శిక్షలు వెంటనే అమలవుతున్నాయి, మేలులు కూడా జరుగుతున్నాయి. మేళ్ళు వెంటనే జరిగేవి, శిక్షలు వెంటనే అమలయ్యేవి. సంఘం వాటిని చూసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది. కానీ ఇప్పుడు అందరూ దేన్ని చూడాలి?
వాక్యాన్ని మాత్రమే చూడాలి. దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎన్ని ద్రోహ కార్యాలు చేసినా ఇంకా బతుకున్నావంటే కారణం అదే. నేను కాపాడేది వాక్యమే. ఇంకా ఎరువు వేస్తున్నాడు, నువ్వు మారుతావేమో, ఫలిస్తావేమో అని. అంజరపు చెట్టును 3 ఏళ్ల నుంచి చూసినట్టు నీకోసం ఇంకా చూస్తున్నాడు. నువ్వు మారుతావేమో, నువ్వు ఎదురు చూస్తావేమో. ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం అయినా వాక్యం వింటున్నావు కదా, రియలైజ్ అవుతావేమో అని, నీలో ఒక అవేర్నెస్ వస్తుందేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ చాలామంది జీవితాల్లో మార్పు లేదండి. ఎక్కడేసిన గొంగలు అక్కడ. ఎన్ని ప్రసంగాలైనా విని సర్టిఫికెట్లు ఎత్తుంటారు. మాకు ఈరోజు బాగా చెప్పాడండి, రేపు ఇంకా బాగా చెప్పాడండి. ఓహో, నువ్వు చెప్పాలి మరి మాకు. నువ్వు చెప్పకపోతే మాకు నిద్ర పట్టదు మరి. ఇలా సర్టిఫికెట్లు ఇచ్చేసి ఇంటికి చెక్కేస్తారు, శుభ్రంగా పడుకుంటారు. మళ్ళీ తెల్లారిన తర్వాత కుక్క బురదలో పోలినట్టు మళ్ళీ మామూలు జీవితమే. వేస్ట్ అండి, అది కరెక్ట్ కాదు ప్రియులారా. వాక్యం నిన్ను సూటిగా గద్దిస్తున్నప్పుడు నువ్వెందుకు దీన్ని స్వీకరించకుండా ఉండాలి? స్వీకరించాలి. అలాంటి గొప్పదైన జీవితం ఆమె జీవించింది కాబట్టే పేతురు గారు ఆలోచనలో పడి, అరే ఈమె చనిపోతే, ఇంత గొప్పగా బతికి నేను చనిపోతే సంఘానికి చాలా బాధ కలుగుతుంది కనుక దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. 40 అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 40 వచనం. పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళు ఉన్నాడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళుని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ రాయబడలేదు, కానీ ఏమని ప్రార్థన చేస్తాడు? కామన్ సెన్స్తో ఆలోచించండి. ప్రభువా, నీ కోసం ఒక గొప్ప స్తంభంగా ఈ వ్యాపార కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నిలబడినటువంటి ఒక మహా ఉత్తమురాలు, ఈ ఉత్తమురాలు బతికున్నంత కాలం నిన్ను సంతోషపెట్టడం కోసం పరిగెత్తింది అయ్యా. నిన్ను సంతోషపెట్టడం కోసం పరిగెత్తింది. ఏనాడు తన స్వార్థం కోసం బతికినామే కాదు ప్రభువా, నిన్ను సంతోషపెట్టడం కోసం పరిగెత్తింది. అదుగో ప్రభువా, బయట ఎందరో నీ శిష్యులు కన్నీళ్లు పెట్టుకుని మీ నిమిత్తం ఏడుస్తున్నారు, వాళ్ళ బలం పోయింది అని. అంతే కదండి. చాలా సందర్భాల్లో మనల్ని బలంగా నడిపించే వ్యక్తులు కానీ కనుమరుగైపోయినా, చచ్చిపోయినా మనం అల్లాడిపోతామండి. కొంతమందికి ఆ విలువ తెలియదండి. వాళ్ళు పోతే కానీ విలువ తెలీదు. ఉన్నంతకాలం మనకేమో అర్థం కాదు. చచ్చాక మనకు కావాలనుకుంటే మళ్ళీ మన దగ్గరికి అది రాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. విధేయత కలిగి నేర్చుకోవాలి తప్ప ఏముందలే గుడ్డు ఇడి కాకపోతే ఇంకొకటి అనుకుంటే మళ్ళీ నీకు అవకాశం వస్తుందో రాదో చెప్పలేమండి. కానీ మన దగ్గరే ఉంటే ఎంత చులకనండి. ఏముందండి, వీడు దైవ సేవకుడు మా ఏరియాలోనే ఎడుతాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. ఎప్పుడు వీడికి పనా పాట ఇందులోనే ఉంటాడు. నాకు ఖాళీ అయినప్పుడు వెళ్తే వినొచ్చు అనుకుంటున్నావా? నువ్వు అసలు విశ్వాసవే కాదు. నీకు దైవజనుడి విలువే తెలియనప్పుడు, అతను బోధించే సత్యం విలువే తెలియనప్పుడు నీకు దేవుని యందు భయమే ఉన్నట్టు. ఇంకా వాక్యం నేర్చుకునే పరిస్థితిలో అసలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలతో నోటి వెంట వస్తున్నాయి అని ఇంగిత జ్ఞానం లేనప్పుడు ఇక నీకు దేవుని భయం ఎలా ఉన్నట్టు? నో, దేవుని భయం నీలో లేదు. ఉంటే నువ్వు గుర్తించగలవు ఎవరు నిజమైన దైవ సేవకులు, ఎవరు మన మీద వ్యాపారం చేసేవాళ్ళు, ఎవరు మనల్ని ప్రేమించి కష్టపడుతున్న వాళ్ళు, ఎవరు మన మీద స్వలాభాపేక్షతో ధనాపేక్షను కప్పెట్టే వేషాన్ని వినియోగిస్తున్నారు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అర్థమైపోయాయి కాబట్టి పేతురుకి ఇమ్మీడియట్గా ప్రార్థనలు అడుగుతున్నాడు తండ్రిని. తండ్రి, ఒక్కసారి ఆలోచించు ప్రభువా, ఒక్కసారి ఆలోచించు తండ్రి. ఇంతమందికి ఇప్పుడు ఆధారం కోల్పోయారు తండ్రి. ఇంట్లో పెద్ద ఆయన చచ్చిపోయాడు అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా అండి? దడెక్కిపోద్దండి, ఇంకేం లేదండి. కుటుంబానికి ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఎవరో ఒక యజమాని ఉంటాడు కదా. ప్రతి కుటుంబానికి ఒక యజమాని ఉంటాడండి. ఆ యజమాని చచ్చిపోయాడు అనుకోండి, ఇంకేం లేదండి. మా నాన్నగారు నాతో ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నాయన, నేను 9 ఏళ్లకే కూలి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నా చిన్నతనంలో. నా చేయి పట్టుకుని మా నాన్న నడిపించేవారు. 9 ఏళ్లకు మా నాన్న చచ్చిపోయారు అని ఆయన బాధపడుతూ ఉంటారు. నన్ను చేలోని తీసుకుని వెళ్ళేవారు, ఈ చేలో కూర్చోబెట్టేవారు మా నాన్నగారు. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు. చెల్లెమ్ముంది, నాకు అమ్ముంది, మాకు ఇంకెవ్వరు లేరు. ఆ పొలానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టే ఆ టైంలో నన్ను చేయి పట్టుకుని అక్కడ వరకు నడిపించి, నాయన ఇది మన పొలం నాయన, ఎంతో కష్టపడిది నేను కొన్నాను నాయన అని మా నాన్న చెప్పేవారు. మా నాన్న నాకు అన్నీ తెచ్చిపెట్టేవారు, నన్ను చాలా బాగా చూసుకునేవారు, నన్ను బడికి పంపేవారు. మా నాన్న చచ్చిపోయిన తర్వాత నేను బడికి దూరం అయిపోయాను రా అంటారు. మా నాన్న ఉన్నంతకాలం నేను బడికి వెళ్ళాను. మా నాన్న చచ్చిపోయిన తర్వాత అమ్మ భారం, చెల్లి భారం నా మీద పడింది. 9 ఏళ్ల వయసు నుంచి నేను పాలేరుతనం కూడా చేశానని చెప్తారు. అది విన్నప్పుడు నాకే బాధ అనిపిస్తుంది, ఈ నాన్న ఇంత కష్టాలు పడ్డారా అని.
నాన్న ఎంత బాధ అనుభవించారా అనిపిస్తుంది. నిజమే. కుటుంబానికి ఉన్న యజమాని, మా తాత చచ్చిపోయినప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఇది, మా నాన్నగారి పరిస్థితి. అలాగే మన కుటుంబాల్లో కూడా యజమానులు ఎవరో ఉంటారు. వాళ్ళు పడిపోయారు అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండగలమా? వాళ్ళు లేరనుకోండి, మన జీవితాలు బాగుంటాయా? మనం ఆనందంగా ఉండగలం? ఉండలేమండి. సంఘానికి కూడా ఒక పిల్లర్స్ ఉంటాయి. సంఘంలో కూడా యథార్థంగా కష్టపడే వాళ్ళు ఉంటారు, ఉండాలి. లేకపోతే అది అసలు సంఘమే కాదు. వాళ్ళకు మనం ప్రోత్సాహం చేయాలి, అంతేగాని వీడు ముందుకెళ్ళిపోతాడా మనం చేయబట్టుకుని కాలు పట్టుకుని లాగకూడదు. ఎవడైనా ముందుకెళ్ళిపోతుంటే నన్ను పొగడలేదు, నేను లేకపోతే వీడు వెళ్ళగలడా, ఏదో నా వల్ల వీడు వెళ్ళాడు అన్నట్టు ఏడుస్తూ ఉంటారు. అంత లేదు నీకు. దేవుడు ఉంటేనే ఒక వ్యక్తి ఎదగలడు, దేవుడు ఉంటేనే ఒక వ్యక్తి ముందుకు వెళ్ళగలడు. వ్యాపారాత్మకమైన ధోరణితో, ధనాపేక్షతో వెంబడించేవాళ్ళు, ధనాపేక్షతో దేవుని సేవ చేసేవాళ్ళు, ధనాపేక్షతో డబ్బు దృక్పథంతో దేవుని కార్యాల్లో నిమగ్నమయ్యేవని గాలి మాటలు చెప్పుకునేవాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళ వల్ల దేవునికి ఏం ఒరిగింది లేదు. వాళ్ళు ఎవరో కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వాళ్ళ వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కానీ నిజమైన పిల్లర్స్ ఉంటారు, తబితలు అంటోళ్ళు. వాళ్ళు చచ్చిపోతే చాలా నష్టం అండి సంఘానికి. అందుకే పేతురు అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, ఆమె ఉపయోగపడే ఆమె కొంతకాలం ఉంచవచ్చు కదా ప్రభువా, చచ్చిపోయింది ప్రభువా, కొంతకాలం ఉంచవచ్చు కదా, కొంతకాలం ఉంచిన నష్టం ఏమీ లేదు ప్రభువా, చచ్చిపోయేంత వరకు నిన్ను సంతోషపెట్టే బ్రతుకే బ్రతుకుతుంది, చచ్చిపోయేంత వరకు నిన్ను సంతోషపెట్టే బ్రతుకే బ్రతుకుతుంది, నీకు ఉపయోగపడే ఆమె నీ సేవలో ఒక లేడి వల్లే పరిగెత్తుతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా ప్రభువా సేవ వృద్ధి పొందేది. పనికి మాలినోళ్ళు ఎంతమంది ఉంటే ఎందుకు? ఇప్పుడు 18 చదువుకున్నాం కదా, గంగికి ఊపాలు గరిటెడైన చాలు, కడివెడైననేమి కర్మపాలు అన్నాడు. నిజమే కదా. ఉపయోగపడేవాడు ఒక్కడు ఉంటే చాలండి. పనికి మాలినోళ్ళు 100 మంది ఉంటే ఎందుకు? ఏం ప్రయోజనం చెప్పండి? పనికి మాలినోళ్ళు 100 మంది ఉంటే ఏంటండి ప్రయోజనం? ఉపయోగపడేవాడు ఒక్కడు ఉంటే చాలు. మరి ఈ తబిత ఆ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉంది. ఏమంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు ఈ స్థాయిని నేను ఎందుకు అందుకోలేకపోతున్నాననే బాధ మనం కలగాలి ప్రియులారా. నేను ఎందుకు ఇలా మారకూడదు, నేను ఎందుకు ఇలా దేవుణ్ణి ప్రేమించకూడదు, నేను ఎందుకు ఇలా ప్రభు పనిలో పరిగెత్తకూడదు, నేను ఎందుకు ఇలా చచ్చిపోయేంత వరకు దేవుణ్ణి ప్రేమిస్తూ సేవ జరిగించకూడదు అనే భావాలు మనకు రావాలి ప్రియులారా. ఏడుస్తూ పేతురు దగ్గర ఏడిచినప్పుడు పేతురు ప్రార్థన చేసి శవం వైపు తిరిగాడు. పేతురుకి శవం వైపు తిరగగానే ఒక విశ్వాసం, దేవుని యందు ఒక బలమైన దృఢమైన నిశ్చయత వచ్చింది. ఆ ప్రార్థన పూర్తి చేశాడు. మోకాళ్ళుని చేసిన ప్రార్థన పూర్తి చేసి శవం వైపు తిరిగాడు. శవం వైపు తిరిగి తబితా లే అన్నాడు. తబితా లే అని అనగానే ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంది. ఎంత గొప్ప అద్భుతమైన సంఘటన చరిత్రలో జరిగింది. యొప్పే అనే ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటన. పేతురు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశాడో ఆమె వెంటనే లేచింది, కూర్చుంది. అప్పుడు అతడు ఆమెను చేయిచ్చి లేవనెత్తాడు. ఆనందంతో చెయ్యిచ్చి లేవనెత్తున్నాడు. లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రును పిలిచి, ఎవరిని పిలిచాడట? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులండి. ఆ పరిశుద్ధుల్ని విధవరాండ్రును పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించాడు. ఇదిగో తీసుకోండి, ఇంకా కొంతకాలం మీ మధ్యనే ఏమి ఉండాలని ప్రభువు నిశ్చయించారు. ఇంకా నువ్వు పరిగెత్తాలి, నీ పరుగు ఇంకా అయిపోలేదు, నువ్వు ఇంకా నా కోసం పరుగెత్తాలి. ఎందుకంటే నీ పేరు దోర్కా, తబిత, నువ్వు లేడి వంటి దానవు. లేడి అనే నామానికి సరిగ్గా సరిపోయే దానవు నువ్వు. ఇంకా పరిగెత్తాలి నా కోసం, నన్ను ఇంకా ప్రేమిస్తూ అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది ఆత్మీయ జీవితాన్ని వెలిగించే గొప్ప స్త్రీమూర్తిగా నువ్వు ఇంకా పరిగెత్తాలి. అనేక మందికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించాలి. అందుకే పరిశుద్ధులకు విధవరాండ్రకు సజీవురాలనుగా వారికి అప్పగించి ఇంకా ఆమెకు బాధ్యత ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందో తెలుసా? మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కొరకే, మనము ప్రభు వారమై ఉన్నాము అనే సత్యాన్ని మనం ఈ చరిత్రను బట్టి తెలుసుకుంటున్నాం ప్రియులారా. మనం ప్రభు వారమై ఉన్నాం. ఇప్పుడు బ్రతుకున్నామంటే ప్రభు కొరకు, నువ్వు చచ్చిపోయిన ఎవరి కొరకు? ప్రభు కొరకు.
నువ్వు వాడబడాలి ప్రభు కొరకు. నువ్వు ఒక సాధనానివి. నీ అవయవాలు, నీ నోరు, నీ కళ్ళు, టోటల్గా నీ ఎంటైర్ నీ జీవితం, నీ సజీవ యాగంగా నీ దేహం దేవునికి ఉపయోగపడాలి. అంతేగాని ఎందుకు ఉపయోగపడుతుంది నీ దేహం? ఎందుకు ఉపయోగపడుతుంది నీ దేహం? నీకు అర్థమవుతుందా నీ దేహం ఎందుకు ఉపయోగపడుతుందో? ఎలా వాడుతున్నావు ఈ దేహాన్ని? దేనికోసం తిప్పుతున్నావు? ఎవరి కోసం పరిగెత్తుతున్నావు? నువ్వు ఎవరి పనుల్లో నిమగ్నమైపోయావు? నీ పాదాలు ఏ పనిలో నడుస్తున్నాయి? నీ పాదాలు ఎవరి కోసం పరిగెత్తున్నాయి? ఎవరి కోసం త్వరపడుతున్నాయి? నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావయ్యా? నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? అసలు నీ వల్ల ప్రభు అసలు సంతోషపడుతున్నాడా? ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా, కనీసం నీ ప్రవర్తన ద్వారా అయినా ప్రభువుని సంతోషపెట్టే ప్రవర్తన ఉందా నీ దగ్గర? ప్రతి క్షణం మనం ప్రభువుని సంతోషపెట్టాలి. ప్రభువుని సంతోషపెట్టే ప్రవర్తన ఒక సెకండ్ మనకు వచ్చిందంటే ఆ సెకండ్ ఎందుకు వచ్చింది చెప్పండి? ప్రభువుని సంతోషపెట్టడానికి. అలాంటి కార్యాలు మన బ్రతుకులో జరిగించడానికి. వ్యర్థంగా కాలాన్ని గడపకండి. కాలం చాలా విలువైంది. అది ప్రభువుని సంతోషపెట్టడానికి మనకి ఇవ్వబడుతుంది. దాన్ని మనం వ్యర్థంగా గడిపామనుకోండి, ఖచ్చితంగా దేవుడికి మనం లెక్క చెప్పాలి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. చూసారా? అనేక మందికి ఈ సంగతి తెలిసినప్పుడు చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. చాలా గొప్ప సంఘటన జరిగింది. దేవుని కొరకు బ్రతుకుతున్న ఈమె చనిపోయి తిరిగి బ్రతికింది. అంటే వాళ్ళకున్న విశ్వాసం ఏంటో తెలుసా? దేవునిలో ఉన్న మనం చచ్చిపోయినా పర్వాలేదు, మనకి నిత్య జీవితం ఉందనే భరోసా వాళ్ళకు వచ్చింది. ఇక్కడ బ్రతికించగలడు, తర్వాత కూడా ఆయన బ్రతికించగలడు. ఆయన జీవాధిపతి, యుగ యుగాలు మనల్ని ఆయన బ్రతికించగలడు. ఉన్నంతకాలం మనం ఆయన పెట్టే బ్రతుకు బ్రతకాలి. ఉన్నంతకాలం మనం ఆయన పనిలో పరుగెత్తాలి. అలా పరుగెత్తి దేవుణ్ణి ఆనందపరిచే జీవితాలు జీవించాలి. ఇది ఆనాడు అనేక మందికి ప్రేరణనిచ్చినటువంటి సంఘటన. ఈరోజు ఈ సంఘటన వింటున్నటువంటి మీలో కూడా ఒక ప్రేరణ కలగాలి ప్రియులారా. ఆ ప్రేరణ కలగకపోతే అసలు మీరు దేవుని వాక్యానికి విలువనిస్తున్నవారు కారు. దేవుని వాక్యం మీ హృదయాల్లో గుచ్చుకుంటుంది అంటే, దేవుని వాక్యం సూటిగా మిమ్మల్ని తాకుతుంది అంటే, ఆయన మాటలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీరు ఆయన వైపు తిరగాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఒక తబిత లాంటి జీవితం మీరు కలిగి ఉండాలని. ఒక స్త్రీ దేవుని కోసం ఇంత గొప్పగా బ్రతికితే పురుషులైన మీరు, స్త్రీలైన మీరు ఎంత గొప్పగా దేవుని పనిలో ఉండాలి, ఎంత గొప్పగా మీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మీ ప్రవర్తనలో ఎంత గొప్పగా దేవుణ్ణి మహిమపరచాలి, ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఈ తాటిపాక, జగన్నపేట పరిసర ప్రాంతాల్లో ఎంతమంది చచ్చిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాదా? లేదా శ్మశానం అలా ఖాళీగా ఉందా? చాలామంది వెళ్ళిపోయారు. అందులో మనం ఉండుంటే ఆ కాలంలో కాబట్టి మరలా ఒక ఆమెను బతికించిచ్చాడు. ఈ కాలంలో బతికించిచ్చే పరిస్థితులు ఏవి లేవు ప్రియులారు. ఎందుకంటే బతికింపజేసే వాక్యం మన చేతుల్లోకి వచ్చేసింది. ఈ వాక్యం మన హృదయాలలో నిక్షిప్తమైపోతే మరలా ఇక్కడ బతకాలన్న ఆశలు కూడా మనకి ఉండవు ప్రియులారా. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం ఉంది అని ఎదురు చూసే కాలం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రికాల సమయంలో మరలా తృతీయ వార్షికోత్సవం వచ్చే సమయానికి మనలో ఎంతమంది ఉంటామో ఉండము. మరలా ఈ వాక్యం వినే అవకాశాలు మీకు దొరుకుతాయో దొరకవో. మీరు చచ్చిపోయిన ప్రమాదమే, మీకు ప్రకటించేవాడు చచ్చిపోయినా ప్రమాదమే. అంతే కదా? నేను చచ్చిపోయిన అనుకోండి, నా గ్రూపుల్లో వాక్యం ఎంత విస్తారంగా వెళ్తుందా? వెళ్ళదు. ఎంతో కష్టపడి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాను. చాలా ప్రాంతాలు తిరిగి ఆయా ప్రాంతాల్లో అనేక మంది నెంబర్లు తీసుకుని వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి వాళ్ళకి ప్రతిరోజు వాక్యం అందించడం. దీనికంటే ముందే యేసుని ప్రేమ సహవాసం అన్నయ్య, ఆ సత్యనారాయణ అన్నయ్య కానివ్వండి, కరుణ్ కుమార్ అన్నయ్య మెయిన్గా ఆయన కానివ్వండి, ఇప్పటికీ దాన్ని నడిపిస్తున్నారు. ఆ గ్రూపుల ద్వారా ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు. ఈరోజు నిజంగా చాలామంది స్త్రీలు, తబిత లాంటి స్త్రీలు ప్రభావితం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళందరూ రియలైజ్ అయ్యి మేము దేవుని కోసం బ్రతకాలి, మేము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, మా ప్రవర్తనలో దేవుని నామాన్ని మహిమపరచాలి అని ఎందరో అక్కలు, ఎందరో చెల్లెళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వారు మాతో కలిసి ఉన్నారు. ప్రియులారా, ఇంత మంచి స్పందన దేవుని మాటల కోసం వస్తుంది, మీరు వినగలుగుతున్నారు. ఒకరోజు సడన్గా
నేను చచ్చిపోయినా, మీరు చచ్చిపోయినా, లేకపోతే ఎవరు చచ్చిపోయినా ఆ పని ఏమైపోద్ది? నిలిచిపోద్ది. అంటే మన దగ్గరికి వాక్యం రావటం ఆగిపోవచ్చు కదా. అలా ఆగిపోతే మరలా మనం విలువైన సంగతులు వినగలుగుతామా? వినలేమేమో. ఒక్కడవే మొండి బతుకుతూ, ఒంటరి బతుకుతూ, ఎడారి బతుకుతూ వాక్యం కావాలనుకుంటే నీ దగ్గరకు వచ్చేస్తుందా? ఏమో. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకపోతే మరలా ఇంకొకరి ద్వారా దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వడేమో. ఇప్పుడు మీ దగ్గర తమ్ముడు వాక్యం ప్రకటిస్తున్నాడు, మీరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మరలా మీకు అవకాశం రాదేమో. ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరో సేవకులు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానివ్వండి, సత్యం ఎరిగిన వాళ్ళు కానివ్వండి, ఎందరో సేవకులు ఉండొచ్చు. వారు పోతే మరలా మీకు అవకాశం రాదేమో. ఉన్న అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? మీ సమయం అయిపోయినా ప్రమాదమే, మీ దగ్గరకు వాక్యం రాకపోయినా ప్రమాదమే. కాబట్టి ప్రమాదాన్ని దయచేసి కొని తెచ్చుకోకండి. కొంతకాలం మనం ఇక్కడ కనబడతాం, తొందరలోనే మనం మాయమైపోబోతున్నాం. తొందరలోనే మనం ఈ ప్రదేశాన్ని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయబోతున్నాం. ఈ ప్రదేశం అనగానే ఈ ప్రాంగణం అనుకోకండి, టోటల్గా ఈ భూమినే మనం ఖాళీ చేయబోతున్నాం. ఆ రోజులు రాకముందే, దుర్దినములు నీ బ్రతుకులోనికి రాకముందే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకోండి. ఉంటే ఇలాంటి జీవితం జీవించాలి, ఇలాంటి భక్తి జీవితం నా బ్రతుకులోనూ ఉండాలి. నేను కూడా అనేక మందిని ఇన్స్పైర్ చేసి చావాలి. అది మన లక్ష్యం. ప్రభువును ప్రతి క్షణం సంతోషపెట్టి చనిపోవాలి. ప్రభువు నా బ్రతుకును బట్టి ఆనందపరవశుడు కావాలి. నా ప్రభువాన్ని నా ఆనందపెట్టే జీవితాన్ని నేను జీవించాలి అనుకోవాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట చెప్తారండి. ఆ మాట చూసినప్పుడల్లా చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకసారి చూడండి పౌలు గారు ఆలోచనలు ఏంటో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం. మీరు చింతలేని వారే ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే సంఘంలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. అందులో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ప్రభువుని ఎలా సంతోషపెట్టాలన్న ఒకే ఒక్క ఆలోచనతో బ్రతుకుతున్నారు. వాళ్ళే కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఆలోచించడం మానేసి భార్యని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించడంలో పడిపోయారు. స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. అది చెప్తున్నాడు కింద. కానీ ఇక్కడ ఓవరాల్గా మనం ఆలోచిస్తుంటే పౌలు గారి కాన్సెప్ట్ ఏంటట? పౌలు గారి కాన్సెప్ట్ ఏంటి? సంఘం ఏం ఆలోచించాలి? ప్రభువుని ఎలా సంతోషపెట్టాలని ఏం కలిగి ఉండాలి? మనం చింత కలిగి ఉండాలంటున్నాడు. చూడండి అక్కడ అదే మాట రాశాడు. ప్రభు విషయమైన కార్యములను గూర్చి, ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ఈ ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ పౌలు గారి భావాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. అంటే మనం ఏ ఆలోచన ఎక్కువ కలిగి ఉండాలి? నువ్వు పెళ్ళైన వాడివైనా, పెండ్లి కాని వాడివైనా, పెండ్లి అయిన ఆమెవైనా, పెండ్లి కాని ఆమెవైనా, నువ్వు వృద్ధురాలివైనా, యవనస్తురాలివైనా, వృద్ధాప్యంలో ఉన్నా, మధ్య దశలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, సత్యము నీకు అర్థమైతే నువ్వు ఏ ఆలోచన కలిగి ఉండాలి? ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతిస్తూ ఉండాలి. లోక విషయమైన చింత కాదు మనకు ఉండవలసింది. నేను నా ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టగలను, ఏ విధమైన కార్యం చేస్తే నా ప్రభు సంతోషపడతాడు, ఏ విధమైన ఆలోచన చేస్తే నా ప్రభువుని సంతోషపెట్టగలను, నేను ఏ విధమైన దైవ కార్యాలు లేదా సత్కార్యాలు జరిగిస్తే నా ప్రభు ఆనందపడతాడు, ఈరోజు నేను నా ప్రభువుని ఎలా ఆనందపెట్టాలి. ఈ భావాలు మన జీవితం నిండా ఉండాలి ప్రియులు. అందుకేనండి ప్రభు పనిలో నిరంతరాయంగా కొనసాగడానికి గల ప్రధానమైన కారణం అదే. చాలామంది నాకు సలహాలు ఇస్తుంటారు. రోజు ఎందుకంటే మీటింగులకు పోతారు, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటారు. ఒకానొక టైంలో నెలల తరబడి ఖాళీ ఉండదు. అలాంటప్పుడు నేనేమంటాను తెలుసా? చచ్చిపోయిన తర్వాత అంతా రెస్టే కదా, బతుకున్నప్పుడు ఇంకెందుకు రెస్ట్? అవకాశం ఉన్నంత మేరకు మనం ఏం చేయాలి? దేవుని పని జరిగించాలి. త్వరలోనే 3వ ఆల్బమ్ కూడా మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను దేవుని కృపను బట్టి. ఆల్రెడీ 2 ఆల్బమ్స్ మీరు విన్నారు. 3వ ఆల్బమ్ కూడా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది, ముల్లోక మహాయోధుడు అనే పేరుతో. అందులో కూడా 10 పాటలు ఉంటాయి. చాలామంది అంటారు పాటలు విన్నప్పుడు మా జీవితాల్లో చాలా మార్పు సంభవించిందండి అంటారు. చాలు మా జీవితానికి, ఆ మాట చాలు మా జీవితానికి. ఇప్పుడు మరలా పాటలు ఎందుకండి అంటే మా మహిమ కోసం కాదు, మా ఆనందాల కోసం కాదు, మా సంతోషాల కోసం కాదు. ఆ పాటల ద్వారా నా ప్రభు మహిమపరచబడతాడు. అనేక మంది హృదయాల్లోనికి వాక్యం వెళ్తుంది, అనేక మంది జీవితాలు వెలిగింపబడతాయి. ఇది నా ప్రభువుని సంతోషపెట్టే కార్యం. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందా? ప్రభువుని సంతోషపెట్టే కార్యం. ఇంకా భవిష్యత్తులో ఈ యేసుని ప్రేమ సహవాసం గ్రూప్తో కలిసి తమ్ముడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఎన్నో
మీటింగ్స్ నిర్వహించారు ఈ పరిసర ప్రాంతాల్లో. అవన్నీ వీళ్ళకి ఎందుకండి పని పట్టలేకనా? ఇంకా స్వచ్ఛందంగా చాలామంది కూడా మీటింగ్స్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నారు? ప్రభు సంతోషపడే కార్యం కాబట్టి. చూసారా, ఈ విధంగా సత్క్రియలు అనేవి చాలా ఉన్నాయి ప్రియులారా. ఈ సత్క్రియలన్నీ జరిగించడం మన బ్రతుకు ముగిసిపోద్దండి. నేను చచ్చిపోయిన తర్వాత ఇంకొక 10 ఏళ్లకో 5 ఏళ్లకో నేను పోయాను అనుకోండి, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలు తండ్రి, నేను సంతోషపెట్టడానికి నేను చాలా కార్యాలు చేశాను కదా అన్న భావంతో చచ్చిపోవాలన్న ఒక్క ఆశ తప్ప ఇంకేముంటుందండి మనకి? సంపాదించుకునేది ఏమన్నా తీసుకెళ్ళిపోతామా? చాలామంది దౌర్భాగ్యులు దేవుని పేరు చెప్పి లోపల దాచేసుకుంటున్నారు కట్టలు కట్టలు. ఏం పట్టుకెళ్తారండి? ఏం పట్టుకెళ్తారు? పేదోడు రక్తం అంతా పొట్లం కట్టి ఇంట్లో పెట్టుకుని పాపం మూట కట్టుకుని పోతున్నారు. నిజంగా దేవుని కొరకు ఇచ్చే ధనాన్ని దేవుని కోసమే ఖర్చు చేస్తూ అందులో కొంత వీళ్ళ జీవనం కోసం కొంత ఉపయోగించుకుని సేవ జరిగిస్తే ఇంకా సేవ వృద్ధిగా జరుగుతుంది కదండి. ఇంకా వృద్ధిగా సేవ జరుగుతుంది కదా. అలా కాకుండా తీసుకెళ్ళి పొలాల మీద స్థలాల మీద పెట్టి లోపల దాచేసుకుని ఏం సాధిందామనండి? అలాంటి మాటలు మాట్లాడితే అందరు నాకుబడి ఎడుతున్నారు. నీకెందుకురా, నువ్వు తినవు, మమ్మల్ని తిన్నవ్వని. ఏదైతే ఏమనివ్వండి కానివ్వండి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి ప్రభు నిన్ను చేతులు చాచి పిలిచే అంతటి గొప్ప బ్రతుకు బ్రతకాలి. అది మాత్రం మర్చిపోకు. ఎలాగూ వెళ్ళటం తప్పదు. సాతానుగడి చేతులు చాపే బతుకు. ఆయన్ని కానీ కౌగులించుకున్నావు అనుకో, కరెంటు స్తంభాన్ని కౌగులించుకున్నట్టే, ఉపయోగం లేదు. అదే నీ కోసం చేతులు చాపేవాడు ప్రభు అనుకో, నువ్వు చాలా గొప్ప బ్రతుకు బ్రతికినట్టే. అలాంటి బ్రతుకు బ్రతికి ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం. ఆ ప్రేరణ మీ అందరి హృదయాల్లో దేవుడు కలిగించాలని, ఈ వాక్యం మీ హృదయంలో 30 60 100 దేవుడు ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంపద మీ పిల్లలకు అందించడానికి ప్రభువా మీరు చూపించినటువంటి గొప్పదైన ఈ ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో తమ్ముడు అనేక మంది సహోదరులు ఎంతో కష్టపడి ఒక సహవాసముగా ఒక గొప్ప సేవను మీకోసం జరిగిస్తున్నారు తండ్రి. ప్రభువా వారు ఎప్పటికీ ఇలాగే తండ్రి మంచి ఆలోచనతో మంచి ప్రేరణతో వారి ఐక్యతను కాపాడుకుంటూ వారి యొక్క సహవాసాన్ని వృద్ధి చేసుకుంటూ మీలో కొనసాగటానికి సహాయం చేయండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధానవర్తులుగా నిలువబెట్టండి. సహకారులైన పిల్లల్ని లేవనెత్తుకోండి, స్తంభాలుగా నిలువబెట్టండి తండ్రి. మీ కుమారుని రాకడ ఆలస్యమైతే తండ్రి మరిన్ని మహాకార్యక్రమాలు మీకోసం జరిగించడానికి సిద్ధపరచండి. మీ కుమారుని రాకడ సమీపముగా ఉందని ఎరిగిన మమ్మల్ని అందరినీ కూడా మీ కుమారుని రాకడకు సిద్ధపరచండి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్మో అని పిలవగలిగే జీవితాలు మా అందరికీ ఉండునట్లు, అట్టి ధైర్యంతో అట్టి విధేయతతో మీ సన్నిధిలో కొనసాగునట్లు సహాయం చేయమని, మీ కృపలో మీ పిల్లలందరినీ భద్రపరిచి స్థిరపరచమని, మీ పిల్లలందరినీ మీ వాక్యానికి అప్పగిస్తూ వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపమని కోరుతూ, కుటుంబాలతో తరలి వచ్చినటువంటి మీ పిల్లల్ని చల్లగా కాపాడమని వేడుకుంటూ, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.